ఈశ్వరీయ విద్యార్థులు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానము అన్న ఈ శీర్షికలో ఈశ్వరీయ విద్యార్థులు అడుగుతున్న ప్రశ్న డ్రామా జ్ఞానానికి సంబంధించింది. సో డ్రామా రిపిటీషన్, డ్రామా ఫిక్స్డ్ అన్న ఈ పదాలు ఏవైతే ఉన్నాయో ఈ పదాల విషయంలో ఎక్కువగా విద్యార్థులు కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. సో ఇందులో ఏది రిపిటీషను, ఏది ఫిక్స్డ్, ఏది రిపిటీషన్ కాదు, ఏది ఫిక్స్డ్ కాదు అన్న విషయానికి సంబంధించి బాబా చాలా మురళీలో చెప్పారు. సో ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి ముఖ్యంగా డ్రామా అన్న పదాన్ని బాబా ఎందుకు వాడారో తెలుసుకోవాలి. ఇక్కడ విశ్వవిద్యాలయంలో శివ పరమాత్మయే టీచరు. సో టీచర్గా పిల్లలకు అర్థం కావడం కోసం అని చెప్పి బాబా కొన్ని ఉదాహరణలు తీసుకున్నారు. కామక్రోధ లోభమోహ అహంకారం గురించి వివరించడానికి బాబా మాయా అన్న పదాన్ని వాడారు. సో ఇక్కడ మనము ఆత్మాన్న స్థితిలో గమ్యాన్ని చేరాలి అని చెప్పడం కోసం అని చెప్పి ఆత్మిక నావ అన్నారు. సంగమ యుగం యొక్క మహత్వాన్ని తెలియచేయడం కోసము సంగమ యుగంలో బాబా అంతిమ సమయం యొక్క ట్రైన్ అన్న ఉదాహరణ తీసుకున్నారు. అదేవిధంగా ఈ డ్రామాలో ఈ రిపిటీషను, ఈ ఫిక్స్డ్ ఇవన్నీ మనకి అర్థం కావడం కోసం అని చెప్పి బాబా డ్రామా అన్న పదాన్ని వాడారు. సో ఇక్కడ ఈ డ్రామా అన్న పదానికి అర్థం ఏంటా అన్నది బాబా 1970 నవంబర్ నెల 5వ తారీఖు ఈ అవ్యక్త మురళిలో బాబా ఈ డ్రామా అన్న పదాన్ని దేనికి వాడారా అని చెప్పి వివరించారు. సో ఇక్కడ దీన్ని ఫోటో తీసి స్లైడ్ వేసి వివరిస్తున్నాము. సో మురళి అంతా చదువుకుంటే ఇంకా లోతైన జ్ఞానం వచ్చి స్పష్టత వస్తే శ్రేష్ఠ సంకల్పాలు ఇంకా సహజంగా చేయొచ్చు. లేదా ఇంకా డ్రామా రిపిటీషన్ ఫిక్స్డ్ అని చెప్పి ఈ సందిగ్ధావస్థలోనే ఉండిపోతాము. ప్రశ్నలు వస్తూ ఉన్న కొద్దీ ప్రశ్నలతో పాటు వ్యర్థ సంకల్పాలు కూడా వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి విద్యార్థులు మురళీలు పూర్తిగా చదివితే ఇంకా ఎక్కువగా జ్ఞానం వచ్చి స్పష్టత వస్తుంది. ఇక్కడ విద్యార్థుల అవగాహన కోసము కొంత భాగాన్నే ఫోటో తీసి వేస్తున్నాము. పూర్తి జ్ఞానానికై పూర్తి మురళిని చదవాలి. సో ఇక్కడ ఈ డ్రామా అన్న పదానికి బాబా ఇస్తున్న వివరణ ఏంటంటే, సర్వోన్నత లేదా పురుషోత్తమ సంగమ యుగం యొక్క డ్రామా రూపీ కెమెరా ప్రతి సెకను మీ అందరికీ ఫోటో తీస్తుంది. సో టీచర్గా పిల్లలకు అర్థం కావడం కోసం అని చెప్పి డ్రామా రూపీ కెమెరా అంటున్నారు బాబా. అంటే ఇక్కడ బాబా చెప్పేది ఆత్మజ్ఞానము. బాబా చెప్పేది ఆత్మజ్ఞానము అని అర్థం చేసుకుంటే కరెక్ట్ ఆన్సర్స్ వస్తాయి. దేహ జ్ఞానము అని అనుకుంటే రాంగ్ ఆన్సర్స్ వస్తాయి. సో ఇక్కడ బాబా మనకి ఏం చెప్పదలుచుకున్నారా అన్నది ఇంకొంచెం వివరంగా వెళితే, మీ పురుషార్థం యొక్క ఎక్కే కళ, దిగే కళ, అంటే ఇక్కడ మనం ఏదైతే డ్రామాలో పురుషార్థం చేస్తున్నామో ఈ ఎక్కే కళ, దిగే కళ ఇవన్నీ రికార్డ్ అవుతున్నాయి అంటున్నారు. సో ఆ రికార్డ్ అవుతున్నాయి అన్న విషయం చెప్పడానికి బాబా ఇక్కడ ఫోటో ఉదాహరణ తీసుకున్నారు. అంటే కెమెరా ద్వారా ఏదైతే ఫోటో తీస్తామో ఆ ఉదాహరణ ఏమని చెప్తున్నారంటే, ఫోటో తీసే సమయంలో కదిలితే ఫోటో మంచిగా వస్తుందా, అదేవిధంగా సదా ప్రతి సెకండ్ మాకు ఫోటో తీస్తున్నారని భావించండి. ఫోటో తీయించుకునే సమయంలో అన్ని రకాలుగా ధ్యాస ఉంచుతారు. అలాగే మీపై కూడా చాలా ధ్యాస ఉంచుకోవాలి. సర్వోన్నత లేదా పురుషోత్తమ సంగమ యుగం యొక్క డ్రామా రూపీ కెమెరా ప్రతి సెకండ్ మీ అందరి ఫోటో తీస్తుంది అంటున్నారు. సో ఇక్కడ ఇది ఆత్మజ్ఞానం అన్న పాయింట్ని కనుక గుర్తు పెట్టుకుంటే, ఆత్మలో ప్రతి నిమిషము మన సంకల్పాలు రికార్డ్ అవుతున్నాయి. అంటే మనం ఏవైతే ఆలోచనలు చేస్తున్నామో అవన్నీ రికార్డ్ అవుతూ ఉన్నాయి. సో రికార్డ్ అయ్యేటప్పుడు ఇక్కడ బాబా ఏమంటారంటే, కెమెరా ద్వారా ఫోటో తీసేటప్పుడు మనం ఎన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటామంటే ఆ కెమెరాలో మనము కరెక్ట్గా పర్ఫెక్ట్గా రావాలని చెప్పి, అదేవిధంగా ఆలోచించేటప్పుడు కూడా ఆ పర్ఫెక్షన్ ఉండాలి అంటారు. అదే మీరు గనక ఫోటో తీసేటప్పుడు కదిలిపోతే ఫోటో స్పష్టంగా రాదు. అదేవిధంగా ఇక్కడ మీరు ఆలోచించేటప్పుడు స్పష్టంగా ఆలోచిస్తే ఖచ్చితంగా మనకి ఏ పాత్ర కావాలి, మనకింతకు ఎటువంటి కుటుంబ సభ్యులు కావాలి, రాజ్య పదవుల్లోకి రావాలా, ప్రజల దాసదాసిల, మన రాజ్యం యొక్క సరిహద్దులు, మన ప్రజలు, మన భక్తులు, ఇవన్నీ స్పష్టంగా నిర్ణయించుకోగలం. ఎందుకంటే డ్రామాలో ఇవన్నీ నిర్ణయించుకునేది మనమే.
ఆ నిర్ణయించుకోవడానికి కావలసిన గైడెన్స్ అంటే జ్ఞానము శక్తి రెండుటిని బాబా ఇస్తారు. సో ఫోటో తీసేటప్పుడు కదిలిపోతే ఏ రకంగా చిత్రం స్పష్టంగా రాదో, ఈ డ్రామాలో కూడా అంటే ఆలోచించేటప్పుడు కూడా మీరు స్పష్టంగా ఆలోచించకపోతే మన యొక్క ప్రారంధాన్ని స్పష్టంగా తెలుసుకోలేకపోతాం, అంటే స్పష్టంగా తయారు చేసుకోలేకపోతాం. ఈరోజు చాలామందికి తమ జీవితంలో జరుగుతున్న సంఘటనలు నచ్చకపోవడానికి కారణం ఏంటంటే ఆ స్పష్టత లేకపోవడం వల్ల సంకల్పాలను గాలికి వదిలేశారు. సో ఏవో వ్యర్థ సంకల్పాలు చేసేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, ఆత్మల రికార్డ్ అయిపోతూ వెళ్ళిపోతున్నాయి, దాని యొక్క పర్యవసానం ముందుకు వస్తుంది. సో అందుకే ఎందుకు వచ్చిన జీవితం ఇది అంటున్నారు. సో అందుకే ఇక్కడ ఏమంటున్నారు బాబా, మీరు ఏదైతే చేస్తున్నారో సంగమ యుగం యొక్క డ్రామా రూపీ కెమెరా అంటే రికార్డ్ అవుతుంది అని చెప్పడానికి. సో దీన్నే భక్తి మార్గంలో చిత్రగుప్తుడి కింద చూపించారు. చిత్ర అంటే ఫోటో, గుప్త అంటే సీక్రెట్గా. సో మనం ఏదైతే చేస్తున్నామో అది సీక్రెట్గా ఆత్మలో రికార్డ్ అవుతోంది. అందుకే ఇక్కడ బాబా ఫోటో అంటున్నారు, భక్తి మార్గంలో చిత్రగుప్తుడు అన్నారు. అంటే ప్రతి చిత్రం అంటే ప్రతి సంకల్పం అన్నది ఆత్మలో గుప్తంగా రికార్డ్ అవుతుంది అని. సో అందుకే సర్వోన్నత లేదా పురుషోత్తమ సంగమయుగం యొక్క డ్రామా రూపీ కెమెరా ప్రతి సెకండ్ మీ అందరికీ ఫోటో తీస్తుంది. సో దేన్ని ఫోటో తీస్తుంది? సంకల్పాలని. మొత్తము డ్రామా జ్ఞానాన్ని పూర్తిగా ఆత్మకు వర్తింపచేయాలి విద్యార్థులు. ఫోటో తీస్తుందంటే శరీరాన్ని ఫోటో తీయట్లేదు, సంకల్పాలు రికార్డ్ అవుతున్నాయి. సో దీనికి సంబంధించి బాబా ఇంకేం చెప్తున్నారంటే, ఇప్పటి భిన్న భిన్న స్థితుల యొక్క చిత్రం భిన్న భిన్న రూపాలలో పూజింపబడుతుంది. డ్రామా రూపీ కెమెరాలో ఫోటో తీయించుకుంటున్నాను అని సదా స్మృతిలో ఉంచుకోండి. ఇప్పటి ఒక్కొక్క చిత్రం ఒక్కొక్క చరిత్ర మహిమ మరియు పూజకు యోగ్యంగా అవుతుంది. ఇక్కడ కూడా మీరు స్టేజిపై ఏదైనా డ్రామా వేస్తున్నప్పుడు మరియు సాక్షాత్కారం చేయించేటప్పుడు ఎంత ధ్యాస ఉంచుకుంటారు. అలాగే బేహద్ స్టేజ్ మధ్యలో నేను పాత్ర అభినయిస్తున్నాను, మొత్తం విశ్వాత్మల దృష్టి నా వైపు ఉంది అని భావించడం ద్వారా త్వరగా సంపూర్ణతని ధారణ చేయగలరు. అర్థమైందా? ఒక్క స్లోగన్ సదా స్మృతి ఉంచుకుంటే దాని ద్వారా సంపూర్ణంగా కాగలరు అంటున్నారు. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన స్లోగన్ సంపూర్ణంగా అయి వెళ్ళాలి. సో సంపూర్ణంగా అవ్వడం అంటే ఏ లోపం లేకుండా. సో ఇక్కడ ఈ సృష్టి అన్న రంగస్థలం మీద ఏదైతే పాత్రని అభినయిస్తున్నామో ఈ పాత్ర రికార్డ్ అవుతుంది అంటున్నారు. సో పాత్ర రికార్డ్ అవ్వడము అని అంటే మళ్ళీ మన యొక్క శరీరానికి సంబంధించిన పాత్ర అనుకోవద్దు, ఇక్కడ మన ఆత్మ. సో ఈరోజు ఏదన్నా సంఘటన జరిగింది అంటే ఆ సంఘటనలో మనం ఏవైతే ఆలోచిస్తున్నామో అవన్నీ ఆత్మలో రికార్డ్ అవుతున్నాయి. ఈ విషయాన్ని తెలియజేయడం కోసమే బాబా డ్రామా అన్న పదాన్ని వాడారు. అంటే డ్రామా రూపీ కెమెరా అని అంటున్నారు. అంటే ప్రతిదీ ఆలోచించే ప్రతిదీ ఆత్మలో రికార్డ్ అవుతుంది అని చెప్పడమే ఇక్కడ బాబా ఈ డ్రామా అన్న పదాన్ని వాడడానికి వెనక ఉన్న రహస్యము. సో ఇంకొంచెం ఈ డ్రామా జ్ఞానంలోకి గనక వెళితే, ఈ డ్రామా జ్ఞానంలో మనం ఏదైతే రికార్డ్ చేస్తున్నామో అది పక్కా యాక్యురేట్గా, అంటే మనం ఏది రికార్డ్ చేస్తామో అదే రికార్డ్ అవుతుంది అని చెప్పడానికి బాబా ఈగా అన్న ఉదాహరణ తీసుకున్నారు. ఇక్కడ బాబా టీచర్గా విద్యార్థులకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఆ పిల్లలకు అర్థం కావడం కోసం అని చెప్పి బాబా ఈగా అన్న ఉదాహరణని 2019 ఫిబ్రవరి నెల 16వ తారీఖు సాకార మురళి చాలా మురళీల్లో వచ్చింది. కానీ విద్యార్థుల అవగాహన కోసము ఏదన్నా ఒక మురళిని ఫోటో తీసే ఇక్కడ మేము చూపిస్తున్నాం. డ్రామా జ్ఞానాన్ని అర్థం చేయించడం కోసమని బాబా ఈగ ఒక ఉదాహరణ చూపిస్తున్నారు. సో ఈ 16th ఫిబ్రవరి 2019 ఈ సాకార మురళిలో బాబా ఏం చెప్పారంటే, డ్రామా షూటింగ్ జరిగినట్లుగా అవుతుంది, ఈగ ఎగిరితే అది కూడా ఒకసారి జరిగితే మళ్ళీ పునరావృతం అవుతుంది. ఇప్పుడు మనం ఈ చిన్న చిన్న విషయాలను గూర్చి అయితే ఆలోచించము కదా అంటున్నారు. సో ఇక్కడ ఈ వాక్యం ఏదైతే ఉందో డ్రామా షూటింగ్ జరిగినట్లుగా అవుతుంది. సో ఇందాక ఏదైతే అవ్యక్త మురళి రెఫరెన్స్ ఇచ్చామో 5th నవంబర్ 1970, సో ఈ డ్రామా రూపీ కెమెరా వల్ల షూటింగ్ జరుగుతుంది అంటే ఇక్కడ మన యొక్క సంకల్పాలు
అంటే ఇక్కడ సృష్టి అన్న రంగస్థలం మీద ఏదైతే పాత్రని అభినయిస్తున్నామో, మన ఆత్మ అన్న మొట్టమొదటి పాఠాన్నే గనక తీసుకుంటే మనం ఆలోచించిన తర్వాతనే అది మన కార్యంలోకి వస్తుంది. సో ఇక్కడ రికార్డ్ ఏమవుతుంది, మన యొక్క సంకల్పాలు రికార్డ్ అవుతున్నాయి. సో అందుకే డ్రామా షూటింగ్ జరిగినట్లుగా అవుతుంది. ఈగ ఎగిరితే అది కూడా ఒకసారి జరిగితే మళ్ళీ పునరావృతం అవుతుంది. సో ఇక్కడ ఈగ ఎగిరితే మళ్ళీ రిపీట్ అవుతుంది అని అంటే ఇక్కడ బాబా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకు మేము ఈ డ్రామా జ్ఞానాన్ని రికార్డ్ చేస్తున్నాం. సో రికార్డ్ చేసేసిన తర్వాత దీన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. యూట్యూబ్లో అప్లోడ్ చేసినప్పుడు దీన్ని గనక ప్లే చేస్తే మేము ఏదైతే రికార్డ్ చేసామో అదే రిపీట్ అవుతుంది. సో ఇక్కడ నేను ఏదైతే మాట్లాడుతున్నానో ఇదంతా రికార్డ్ అవుతోంది. సో రికార్డ్ అయిన దాన్ని వీడియో కింద చేసి మేము అప్లోడ్ చేసినప్పుడు మేము చేసిందే అక్కడ ప్లే అవుతుంది తప్పితే మేము రికార్డ్ చెయ్యంది ఏది అక్కడ యూట్యూబ్లో ప్లే అవ్వదు. సో ఇదే బాబా చెప్పడం కోసమని ఇక్కడ ఈగ ఎగిరితే అంటే ఇక్కడ మేము రికార్డ్ చేసేటప్పుడు సపోజ్ దీన్ని గనక వీడియో తీసి ఒక ఈగ గనక ఎగిరితే ఈ రికార్డ్ చేసింది సేవ్ చేసి మళ్ళీ దీన్ని ప్లే చేసినప్పుడు ఆ ఈగ ఎగిరినట్టు కనిపిస్తుంది. అంటే ఏది రికార్డ్ అయితే అదే ప్లే అవుతుంది. సో అందుకే చిన్నపిల్లలకు చెప్పేటప్పుడు బాబా ఈగ ఉదాహరణ తీసుకున్నారు. నిజంగా ఈగలో దోమల గురించో చెప్పడానికి బాబా అంత పరంధామం నుంచి రావాల్సిన అవసరం లేదు. సో చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటి, మీరు మీ ఆత్మలో ఏ సంకల్పాలైతే చేస్తారో అవే రికార్డ్ అవుతాయి, మళ్ళీ అవే రిపీట్ అవుతాయి. సో ఎక్కడ రిపీట్ అవుతాయి ఇవి అని అంటే వచ్చే కల్పంలో, అంటే ఆత్మల రికార్డ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ సంగమయుగం అయిపోయిన తర్వాత వచ్చే కల్పానికి వెళ్ళేది ఆత్మే కానీ శరీరం కాదు. సో ఈ విషయం చెప్పడం కోసం అని చెప్పి బాబా ఈగ ఉదాహరణే తీసుకున్నారు తప్పితే ఈగ ఇప్పుడు ఈ కల్పంలో ఈగ రిపీట్ అయితే వచ్చే కల్పంలో కూడా ఈగలు దోమలు ఇవన్నీ రిపీట్ అవుతాయి అని చెప్పి ఇది ఈగకు సంబంధించిన జ్ఞానం ఇవ్వట్లేదు బాబా, ఆత్మకు సంబంధించిన జ్ఞానం ఇస్తున్నారు. ఉదాహరణకి మనం రికార్డ్ చేసేటప్పుడు శాంతిని కనుక రికార్డ్ చేస్తే ఈ శాంతి అన్న సంస్కారం రిపీట్ అవుతుంది. లేదు మనం ఆత్మలో కోపం అన్న సంస్కారాన్ని గనక రికార్డ్ చేస్తే అదే రిపీట్ అవుతుంది. ఇప్పుడు ఈ మురళీలు రికార్డ్ చేసేటప్పుడు మేము గట్టిగా అరిచి రికార్డ్ చేస్తే అదే మీరు ప్లే చేసినప్పుడు రికార్డ్ అవుతుంది. సో మేము చెప్పేటప్పుడు చాలా లో వాయిస్లో కనుక రికార్డ్ చేస్తే అదే లో వాయిస్లో అక్కడ రిపీట్ అవుతుంది. అంటే ఆత్మలో ఏది రికార్డ్ చేస్తే అదే రిపీట్ అవుతుంది అని చెప్పడం కోసము బాబా ఈ ఈగన్న ఉదాహరణ తీసుకున్నారు. సో ఇక్కడ ఈ ఈగన్న ఉదాహరణని రికార్డింగ్ అంటే యాక్యురేట్, ఖచ్చితంగా మీరు ఏది చేస్తే అదే జరుగుతుందని చెప్పడం కోసం వాడారు. సో ఇక్కడ ఆత్మలో ఏం రికార్డ్ అవుతుంది అని అంటే మన ఆత్మ అన్న మొట్టమొదటి పాఠాన్ని తీసుకుంటే మనసు, బుద్ధి, సంస్కారాలు, ఇక్కడ మన యొక్క సంస్కారాలు రికార్డ్ అవుతున్నాయి అంటారు బాబా. సో మన ఆత్మ అన్న ఒక్కసారి మొట్టమొదటి పాఠానికి గనక వెళితే మనకి డ్రామా జ్ఞానం ఇంకా పక్కా అర్థమవుతుంది. సో ఇక్కడ స్లైడ్ మీద ఈ ఫస్ట్ లెసన్ మొట్టమొదటి పాఠం ఏదైతే ఉందో ఈ ఆత్మ అన్న పాఠాన్ని వేసి చూపిస్తున్నాము. సో ఒకసారి మొదటి పాఠాన్ని మళ్ళీ ఒక్కసారి రివైజ్ చేసుకుంటే డ్రామా జ్ఞానం ఇంకా ఖచ్చితంగా అర్థమవుతుంది. ఈ ఆత్మ అన్న మొట్టమొదటి పాఠాన్నే గనక తీసుకుంటే ఇందులో మనసు, బుద్ధి, సంస్కారం అన్న ఈ మూడిటిని చూపించారు. సో ఇక్కడ డ్రామాలో రికార్డ్ ఏమవుతుందంటే మీ యొక్క సంస్కారాలు అంటారు బాబా. సో ఒక ఆలోచన చేశాము, చేసిన తర్వాత బుద్ధి అది నిర్ణయించిన తర్వాత అది మన సంస్కారం అయిపోయింది. సో ఆ సంస్కారాల్లో నుంచి మళ్ళీ మన యొక్క ఆలోచనలు వస్తాయి. సో ఇక్కడ ఆత్మలో ప్రతిసారి మనం ఏదైతే సంకల్పాలు చేస్తూ ఉన్నామో అవి బుద్ధి ద్వారా వెళ్తున్నాయి, తర్వాత అవి మన సంస్కారాలు అయిపోతున్నాయి. అంటే రికార్డెడ్ ఇంప్రెషన్స్, అంటే రికార్డ్ అయిపోతుంది అక్కడ పర్మనెంట్గా. ఈ విషయాన్ని మనకి మొట్టమొదటి పాఠంలోనే చెప్పారు. సో అందుకే బాబా మీ మొట్టమొదటి పాఠమైన ఆత్మ అన్న ఈ లెసన్లో గనక పక్కా అయితే చాలా మటుకు జ్ఞానం అర్థమవుతుంది. సో ఇక్కడ మొదటి పాఠాన్ని అక్కడే వదిలేసేయడము, ఇంకా తర్వాత రోజు మురళి చదివామా అని చెప్పి మురళి ఆలోచిస్తున్నాం, కానీ మురళిలో చెప్పేది ఆత్మ జ్ఞానము
అన్న ఈ బేసిక్ పాయింట్ని గుర్తుపెట్టుకున్న ఈ డ్రామా జ్ఞానం అన్నది అర్థమవుతుంది. ఇంత కన్ఫ్యూషన్కి గురి కావాల్సిన అవసరం కూడా ఉండదు. సో ఇప్పుడు ఈ మొట్టమొదటి పాఠాన్నే కనుక తీసుకుంటే, ఇందాక బాబా చెప్పినట్టు ఈ యొక్క విశ్వం అన్న స్టేజ్ మీద మీరు పాత్రను అభినయిస్తున్నారు. సో ఇక్కడ డ్రామా విషయానికి వచ్చేసరికి రిపిటీషన్ అనగానే ఫలానా సీన్ రిపీట్ అవుతుందా అని అంటున్నారు. సో సంతోషకరమైన సంఘటనల గురించి ఎవరు ప్రశ్నలు అడగట్లేదు మమ్మల్ని కూడా. ఏదైనా దుఃఖభరితమైన సీన్లు లేదా వీళ్ళ ద్వారా ఏదైనా తప్పు జరిగిన సీన్లు ఇలాంటివి మళ్ళీ వచ్చే కల్పంలో ఉన్నట్టు రిపీట్ అవుతుందా అని అంటున్నారు. సో ఈ మొదటి పాఠాన్నే గనక మనం కరెక్ట్గా అర్థం చేసుకుంటే, ఇప్పుడు ఈ సంగమ యుగంలో, ఈ సంగమ యుగం అన్న ట్రైన్ అన్న వీడియో కూడా చూస్తే, ఈ సంగమ యుగంలోనే సమయానికన్నా ముందు రెడీ అవ్వాలన్నారు బాబా. సో ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నారు, మనము ఈ స్టేజ్ మీద ఏదైతే అభినయిస్తున్నామో అది రికార్డ్ అవుతుంది. సో ఉదాహరణకి మనకి కోపంతో, ఆవేశంతో నిందించే సంస్కారం ఉందనుకుందాం. సో మనసు ద్వారా ఆలోచన చేసాము, బుద్ధి గనక రాతి బుద్ధిగా ఉంటే అది నిందించడము, ఆవేశపడము, కోపగించుకోవడం ఇవన్నీ కరెక్ట్ అని నిర్ణయిస్తుంది. సో అదే మన ప్రవర్తనలోకి వచ్చినప్పుడు మన సంస్కారం అయిపోయింది. సో కోపం తెచ్చుకోవడము, ఆవేశపడము, నిందించడము, ఈ రకంగా ప్రవర్తించడం అలవాటైపోయింది మనకి. కాబట్టి చాలా సులువుగా ఈజీగా దాన్నే చేసేస్తూ పోతున్నాం. సో ప్రతిసారి అదే కోపము, ఆవేశము, నిందించడం అన్న సంస్కారాలు మనం మళ్ళీ పాటిస్తున్నాం కాబట్టి అదే రికార్డ్ అయిపోయింది ఆత్మలో. దీన్నే బాబా సంస్కారాలు అంటున్నారు ఈ మొట్టమొదటి పాఠంలో. సో రికార్డింగ్ ఎవరు చేస్తున్నారు ఇక్కడ? మనమే చేస్తున్నాము. డ్రామా చేయటం లేదు, సమయం చేయటం లేదు. బాబా వద్దని చెప్తున్నారు, దైవీ గుణాలు ధారణ చెయ్యండి. సంగమ యుగం వచ్చింది, సంగమ యుగంలో మిమ్మల్ని మీరు దైవీ గుణాలు ధారణ చేసి సంపూర్ణంగా సంపన్నంగా రెడీ అవ్వండి అంటున్నాడు గమ్యాన్ని చేరడం కోసం. కానీ బాబా శ్రీమతానికి విరుద్ధంగా కోపాన్ని తెచ్చుకుంటున్నాం, ఆవేశానికి లోనవుతున్నాం, నిందిస్తూ ఉన్నాం. రికార్డ్ అయిపోయింది. సో రికార్డ్ అయిపోయిన తర్వాత ఈ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో వీటి ఆధారంగానే మీ యొక్క భవిష్యత్తు అంటున్నాడు. అంటే శరీరం కానీ, కుటుంబ సభ్యులు కానీ, మన యొక్క జీవితంలో సంఘటనలు కానీ. సో డ్రామాలో ఇక్కడ మనం పాత్రని అభినయించేటప్పుడు కోపాన్ని, ఆవేశాన్ని, నిందించే సంస్కారాలని తీసుకుని మనం పాత్రను అభినయించాం. సో అదే రికార్డ్ అయింది. సో ఆ రికార్డ్ అయినప్పుడు మరి అక్కడ ద్వాపరం వచ్చేసరికి ఏమవుతుంది, ఈ అసురీ సంస్కారాలు ఏవైతే ఇప్పుడు రికార్డ్ చేశామో అవి ఎమర్జ్ అవుతాయి. సో ఇప్పుడు ఈ విషయానికి ఫస్ట్ లెసన్ అయిపోయిన తర్వాత ఈ సంస్కారాలకు సంబంధించి బాబా అవ్యక్త మురళిలో ఏవైతే పాయింట్స్ చెప్పారో ఒకసారి ఆ పాయింట్స్ కూడా రివైజ్ చేసుకుంటే అసలు డ్రామాలో పాత్ర ఎలా రిపీట్ అవుతుంది, సంఘటనలు ఎలా రిపీట్ అవుతున్నాయో మనము అర్థం చేసుకోవచ్చు. మొదటి పాఠంలో ఏవైతే బాబా సంస్కారాల గురించి చెప్పారో ఆ సంస్కారాలు నిండే యుగము, రికార్డ్ అయ్యే యుగం ఇదే అని చెప్పేసి బాబా 1973 మే నెల 30వ తారీఖు ఈ అవ్యక్త మురళిలో బాబా ఏం చెప్పారంటే, ఇక్కడ ఫోటో తీసి స్లైడ్ వేసి చూపిస్తున్నాము. విద్యార్థులు ఈ మురళి కూడా చదివితే పూర్తి డ్రామా జ్ఞానం అర్థమవుతుంది. మేము సంస్కారాలకు సంబంధించిన పాయింటే ఫోటో తీసాము ఇక్కడ. సో ఈ మురళిలో బాబా ఏం చెప్తున్నారంటే, ఈ సంగమ యుగాన్ని పురుషోత్తమ సంగమ యుగం లేదా సర్వశ్రేష్ఠ యుగం అని ఎందుకంటారు అన్న ప్రశ్న అడిగి, ఈ ప్రశ్నకు బాబా ఇచ్చిన సమాధానము, ఎందుకంటే ఆత్మ యొక్క అన్ని రకాల సంస్కారాలు అనగా ధర్మం యొక్క, రాజ్యం యొక్క, శ్రేష్ఠ సంకల్పాల యొక్క, శ్రేష్ఠ సంబంధాల యొక్క మరియు శ్రేష్ఠ గుణాల యొక్క శ్రేష్ఠత అంతా ఇప్పుడే రికార్డింగ్ వలె నిండుతూ ఉంటుంది. 84 జన్మల వృద్ధి కళ మరియు దిగిపోయే కళ, రెండు సంస్కారాలు ఈ సమయంలోనే ఆత్మలో నిండుతాయి. రికార్డింగ్ చేసుకునే సమయం ఇప్పుడు నడుస్తుంది. ఇది పూర్తిగా బాబా డ్రామా జ్ఞానానికి సంబంధించిన పాయింట్ ఇక్కడ తెచ్చేశారు. సో డ్రామాలో సంస్కారాలకు ఎంత ప్రాముఖ్యత ఉంది అన్న విషయం ఈ మురళి ద్వారా తెలుస్తుంది. సంస్కారాలు ఏ రకంగా రికార్డ్ అవుతున్నాయని చెప్పి మన మొట్టమొదటి పాఠం ఆత్మ అన్న పాఠంలోనే చెప్పారు. సో ఈ మురళిలో బాబా మీ యొక్క సంస్కారాలన్నీ ఇప్పుడే నిండుతున్నాయి. సో 84 జన్మల వృద్ధి కళ మరియు దిగే కళ
అంటే దైవీ గుణాలు కానీ అసురీ గుణాలు కానీ, అంటే ఎక్కే కళ కానీ దిగే కళ, ఈ 2 సంస్కారాలు ఈ సమయంలోనే ఆత్మలో నిండుతాయి. రికార్డింగ్ చేసుకునే సమయం ఇప్పుడు నడుస్తుంది. సో ఇప్పుడు ఈ రికార్డింగ్ అంతా చేసుకున్న తర్వాత ఈ సంస్కారాలు ఏమవుతాయి అన్నదే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన పాయింట్. ఇప్పుడు ఏవైతే సంస్కారాలు రికార్డ్ అవుతున్నాయో డ్రామా అంతిమంలో మన పాపాలని 63 జన్మల పాపాలని బాబా భస్మం చేసేస్తారు. అంటే మనం చేసిన పాపాలన్నీ భస్మం అయిపోయినాయి అంటే మళ్ళీ వచ్చే కల్పంలో పాపాలు రిపీట్ కావు, ఎందుకంటే బాబా భస్మం చేసేసారు కాబట్టి. మరి రిపిటీషన్ జరుగుతుందంటే ఎలా జరుగుతుంది అంటే ఇక్కడ బాబా చెప్పినట్టు ఈ 30th May 1973 ఈ మురళిలో మీ సంస్కారాలన్నీ రికార్డ్ అవుతున్నాయి అంటున్నారు. సో రికార్డ్ అయిన సంస్కారాలన్నీ ఏమవుతాయి అని అంటే ఆత్మ శరీరాన్ని వదిలి పరంధామానికి వెళ్ళిపోయేటప్పుడు సంస్కారాలు పుణ్యము ఈ రెండుటిని తీసుకుని వెళ్తుంది. సో రెండుటిని తీసుకుని వెళ్ళేటప్పుడు ఈ మురళిలో బాబా ఏమంటున్నారు, వృద్ధి కళ దిగే కళ 2 సంస్కారాలు నిండుతున్నాయి అంటున్నాడు. సో ఈ 2 సంస్కారాలు ఆత్మలో రికార్డ్ అయిపోయి ఉన్నాయి. సో సంస్కారాలు పుణ్యంతో సహా ఆత్మ పరంధామానికి వెళ్తుంది. సో వెళ్ళిన తర్వాత ఆ చేసుకున్న పవిత్రత పుణ్యాన్ని పట్టి పైనుంచి దిగుతూ ఉంటుంది. సో ఇక్కడ మరి సంగమ యుగంలో ఈ సంస్కారాలు రికార్డ్ అయిన ఏమవుతాయి అని అంటే బాబా 18th July 1971 ఈ అవ్యక్త మురళిలో అవి మళ్ళీ ఎమర్జ్ అవుతాయని చెప్పారు. సో దాన్ని ఇక్కడ ఫోటో తీసి స్లైడ్ వేసి చూపిస్తున్నాము. ఆత్మలో ఏవైతే సంస్కారాలు నిండుతాయి అని చెప్పారో బాబా, ఈ 18th July 1971 ఈ అవ్యక్త మురళిలో బాబా ఏం చెప్తున్నారంటే అంతిమంలో ఆత్మ ఏ సంస్కారాన్ని అయితే తీసుకువెళ్తుందో అవే సంస్కారాలు నిండుతాయి, ఆ తర్వాత అవి బయటకి వస్తాయి అంటున్నారు. సో అందుకోసం అని చెప్పి ఇక్కడ బాబా ఈ సంగమ యుగం యొక్క మహత్వాన్ని తెలియచేస్తుంటారు మనకెప్పుడు. సో అంతిమంలో అంటే ఈ కల్పం యొక్క అంతిమమైన ఈ సంగమ యుగంలో ఆత్మ ఏ సంస్కారాన్ని అయితే తీసుకువెళ్తుందో అవే మళ్ళీ బయటకు వస్తాయి అంటారు. అంటే సత్య త్రేతాయుగాలు వచ్చేసరికి ఆ యుగాలకు సంబంధించిన సంస్కారాలు ఎమర్జ్ అవుతాయి. ద్వాపర కలియుగాలు వచ్చేసరికి ఈ యొక్క సంస్కారాలు వృద్ధి కళ అంటే ఎక్కే కళ దిగే కళ 2 నిండుతున్నాయన్న విషయాన్ని బాబా 30th May 1973 మురళిలో చెప్పారు. సో ఆ 2 కళలు ఎక్కే కళ దిగే కళ బాబా వద్దని చెప్పినా మనం రికార్డ్ చేస్తున్నాం. ఇక్కడ ఆ విషయాన్ని విద్యార్థులు గమనించాలి. బాబా దైవీ గుణాలే ధారణ చేయమని చెప్తున్నారు, కానీ మనం వ్యర్థ సంకల్పాలు చేస్తున్నాము, అసురీ సంస్కారాలు కూడా రికార్డ్ చేస్తున్నాం. సో ఇక్కడ డ్రామాలో కరెక్ట్ రికార్డింగ్ జరగాలి అని అంటే ముఖ్యమైన పాయింట్ బాబా సాక్షి స్థితి అంటారు. అంటే బయట జరుగుతున్న పరిస్థితులకు అనుసారంగా కాకుండా, అంటే ఈ సృష్టి అన్న రంగస్థలం మీద పాత్రని అభినయించేటప్పుడు స్టేజ్ మీద ఉన్న పాత్రధారులను చూసి మన పాత్రని అభినయించొద్దు. బాబా మురళిలో ఏవైతే మనకి శ్రీమతం ఇస్తున్నారో ఆ శ్రీమతానికి అనుసారంగా పాత్రని అభినయిస్తే డ్రామాల కరెక్ట్ రికార్డింగ్ జరుగుతుంది. కానీ ఇక్కడ మనం ఏంటంటే స్టేజ్ మీద పాత్రని అభినయించేటప్పుడు వేరే పాత్రధారుల పాత్రని చూసి కాపీ కొట్టి మనము చేస్తున్నాం, దానివల్ల తప్పులు జరుగుతూ ఉన్నాయి. బాబా శ్రీమతానికి ఆధారంగా ఈ డ్రామాకి బాబా డైరెక్టరు. సో డైరెక్టర్గా బాబా సూచనలు డైరెక్షన్స్ కనుక తీసుకుని ఈ విశ్వమన్న స్టేజ్ మీద పాత్రని అభినయిస్తే ఈ సంగమ యుగంలో పర్ఫెక్ట్ రికార్డింగ్ జరుగుతుంది. సో అందుకే బాబా ముందు స్వచింతన చేసుకోండి అంటాడు. స్వచింతన ఉన్నతికి మూలము, పరచింతన పతనానికి మూలము అంటాడు. సో పరచింతన చేసి అవతల పాత్రధారులు యాక్టర్స్ ఏ రకంగా అయితే పాత్రను అభినయిస్తున్నారో దాన్ని చూసి కాపీ కొట్టేసరికి మన ఆత్మలో కూడా అసురీ సంస్కారాలే రికార్డ్ అయిపోతున్నాయి. సో ముఖ్యంగా డ్రామాలో మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఈ సంస్కారాల గురించే. మొట్టమొదటి పాఠం ఆత్మాన్న పాఠంలోనే విషయాన్ని చెప్పేశారు. ఆ తర్వాత డ్రామా జ్ఞానంలో కూడా బాబాయ్ మురళీల ద్వారా సంస్కారాల యొక్క ప్రాముఖ్యతని తెలియచేసి డ్రామాలో సంస్కారాల ఆధారంగానే మన యొక్క పాత్రలు అన్నవి మనమే నిర్ణయించుకుంటున్నాం. తర్వాత ఇప్పుడు రిపిటీషన్ అన్న పాయింట్కి వద్దాము. డ్రామాలో సంస్కారాలు రికార్డ్ అవుతున్నాయి అన్న పాయింట్ కనుక అర్థమైతే ఈ రిపిటీషన్ అన్న పాయింట్ కూడా అర్థమవుతుంది.
సో ఈ రిపీట్ అన్న పదానికి అర్థము బాబా 2019 ఏప్రిల్ నెల 23వ తారీఖు సాకార మురళిలో చెప్పారు. సో ఇక్కడ ఫోటో తీసి స్లైడ్ వేసి చూపిస్తున్నాము. సో ఈ రిపిటీషన్ అన్న పదానికి బాబా చెప్తున్న అర్థం ఏంటంటే, గ్రామఫోన్ రికార్డు నుండి ఆ ముళ్ళుని పైకి ఎత్తి మళ్ళీ పెడితే అది రిపీట్ అయినట్లుగా మళ్ళీ రిపీట్ అవుతుందని కాదు, అక్కడ అదే రిపీట్ అవుతుంది, కానీ కొత్త విషయం ఏదీ ఉండదు. బాబా వద్ద కొత్త విషయాలు ఏవైతే ఉన్నాయో అవి రిపీట్ అవుతాయి అంటున్నారు. సో ఇక్కడ బాబా ఈ మురళిలో స్పష్టంగా చెప్తున్నారు, బాబా వద్ద కొత్త విషయాలు ఏవైతే ఉన్నాయో అవి రిపీట్ అవుతాయి. కానీ మనం ఎలా ఆలోచిస్తున్నామంటే, మన శరీరాన్ని చూసేసుకుని ఈ శరీరం రిపీట్ అవుతుందా, కుటుంబ సభ్యుల్ని చూసుకుని ఈ కుటుంబ సభ్యులు రిపీట్ అవుతారా, ముఖ్యంగా తాగుబోతు భర్త ఉంటే ఈ తాగుబోతు భర్త రిపీట్ అవుతారా, ఇలా రిపిటేషన్ అని చెప్పేసి బాబా చెప్పే ఆత్మజ్ఞానాన్ని దేహానికి వర్తింప చేసుకునేసరికి డ్రామా జ్ఞానం మీద కన్ఫ్యూజన్ వచ్చేసింది. సో ఇక్కడ రిపిటేషన్ అన్న పదానికి బాబా ఏమంటున్నారు, గ్రామఫోన్ రికార్డ్ నుండి, పాతకాలంలో గ్రామఫోన్ రికార్డు ముళ్ళు గనక పైకి తీసి మళ్ళీ పెడితే అదే పాట రిపీట్ అయ్యేది. కానీ ఇక్కడ ఏమంటున్నారు, అక్కడైతే అదే రిపీట్ అవుతుంది. అంటే గ్రామఫోన్లో ఒక పాట గనక ప్లే అవుతున్నప్పుడు ఆ ముళ్ళుని పైకి తీసి మళ్ళీ పెడితే అదే పాట రిపీట్ అవుతుంది, కొత్త పాట ఏమి రిపీట్ కాదు. కానీ ఇక్కడ ఈ డ్రామా జ్ఞానంలో రిపిటేషన్ అంటే బాబా వద్ద కొత్త విషయాలు ఏవైతే ఉన్నాయో అవి రిపీట్ అవుతాయి అంటున్నారు. సో బాబా జ్ఞానంలో మనకి ఏవైతే కొత్త విషయాలు చెప్పారో అవి రిపీట్ అవుతాయి. సో బాబా చెప్పిన కొత్త విషయాలు ఏంటి, మనం ఆత్మ అన్న విషయము, ఆత్మజ్ఞానము, తండ్రి యొక్క పరిచయము, అది కొత్త విషయమే మనకి. తర్వాత ఈ సృష్టి చక్రము, ఈ 4 యుగాలు, తర్వాత ఈ కల్పవృక్షంలో ఈ ధర్మాలు ఎలా వచ్చాయి, తర్వాత మెట్ల చిత్రం ద్వారా వర్ణ వ్యవస్థ, ఆ తర్వాత డ్రామాలో ముఖ్యమైన పాయింట్ పురుషార్థం చెయ్యాలి. పురుషార్థం ఆధారంగానే సంస్కారాలు తయారవుతున్నాయి. ఈ సంస్కారాల ఆధారంగానే మన యొక్క జన్మలు, మన యొక్క ప్రారంధము. సో ఈ విషయాలన్నీ, కర్మల యొక్క గుహ్యగతి, విద్యాలయం యొక్క స్థాపన, పరమాత్మ అవతరణ, ఇవన్నీ మనకు తెలిసిన కొత్త విషయాలు. సో బాబా వద్ద కొత్త విషయాలు ఏవైతే ఉన్నాయో అవి రిపీట్ అవుతాయి అంటున్నారు. సో ఇది రిపిటేషన్ అన్న పదానికి అర్థము. సో డ్రామాలో దుఃఖం అన్నది రిపీట్ అవుతుందా అని అంటే బాబా దాన్ని భస్మం చేసేస్తున్నారు. మన పాపాలు ఏవైతున్నాయో భస్మం చేస్తున్నారు, కాబట్టి దుఃఖం అన్నది రిపీట్ కాదు. కానీ ఇక్కడ మనం ఏదైనా సంఘటన వచ్చినప్పుడు ఎవరు ఏదైనా నేను ఏడుస్తాను, నేను బాధపడతాను అని ఇలా దుఃఖాన్ని రిపీట్ చేసుకుంటూ, అంటే రికార్డ్ చేసుకుంటూ, సో ఎవరన్నా నన్ను మాట అంటే ఇంకా నన్ను ఇంత మాట అంటారా అని చెప్పి నేను బాధపడతాను అని చెప్పి బాధపడే సంస్కారాన్ని గనక మనం రికార్డ్ చేస్తే అవే సంస్కారాలు ఎమర్జ్ అవుతాయి. అంటే వచ్చే కల్పనలో మళ్ళీ మనల్ని ఎవరైనా ఏదన్నా అంటే ప్రతీది నెత్తినేసేసుకుని బాధపడిపోయే సంస్కారం ఉంది, కాబట్టి మళ్ళీ ఆ సీన్ రిపీట్ అవుతుంది. సో అందుకని ఇక్కడ ఏమంటున్నారు బాబా, దుఃఖాన్ని ఇవ్వడము తీసుకోవడం కూడా శ్రీమతాన్ని ఉల్లంఘించడం అంటున్నాడు. సో రికార్డ్ చేసేటప్పుడు ఏం చేయాలి, ఎవ్వరు ఏదన్నా కానీ స్థిరంగా ఉండాలి, దుఃఖపడొద్దు, దుఃఖాన్ని రికార్డ్ చేయొద్దు ఇక్కడ. సో బాబా వద్దన్నా కానీ చిన్న చిన్న విషయాలకి ఏడ్చేస్తూ ఉంటారు, బాధపడిపోతుంటారు, మేమే కరెక్ట్ అంటారు. సో డ్రామా జ్ఞానం అర్థం చేసుకోలేదు. డ్రామా జ్ఞానంలో ఇక్కడ మన యొక్క సంస్కారాలని మనమే రచిస్తున్నాం. బాబా రచయితగా డ్రామాలో ఈ కొత్త విషయాలు ఏవైతే చెప్తున్నారో, బాబా వద్ద కొత్త విషయాలు ఏవైతే ఉన్నాయో అవి రిపీట్ చేస్తారంటే బాబా రచించేవి రిపీట్ అవుతాయి. మన రచన అయిన ఈ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు మనం రికార్డ్ చేస్తున్నామంటే 5000 సంవత్సరాలకు పరమాత్మ ఒకసారి అవతరించి మనకు మళ్ళీ ఫ్రెష్ రికార్డింగ్ చేసే అవకాశం ఇస్తున్నారు. సో ఏది రికార్డ్ చేస్తే అవే సంస్కారాలు రిపీట్ అవుతాయి. మనం మాట్లాడేటప్పుడు సీన్ రిపీట్ అవుతుందా, మనిషి రిపీట్ అవుతారా అంటున్నారు. సో ఇప్పుడు ఏం చేయాలంటే డ్రామా జ్ఞానం అర్థం చేసుకునేటప్పుడు సంస్కారాలు రిపీట్ అవుతున్నాయి. సో ఏవైనా మనకు నచ్చని సంఘటనలు జరుగుతున్నాయంటే బాబా మీ బలహీనత రిపీట్ అవుతుంది అంటున్నాడు. సో ఇందాక ఉదాహరణ తీసుకున్నట్టు కోపం తెచ్చుకోవడం, ఆవేశపడము, నిందించడం, ఇవన్నీ మన బలహీనతలు. ఈ బలహీనతలన్నిటిని అధిగమించండి అంటే వాటిని అధిగమించకుండా ఆ బలహీనతల్ని సమర్థిస్తూ వాటినే రిపీట్ చేస్తున్నాం. సో అప్పుడు ఏమైపోయింది,
కోపగించుకోవడం, ఆవేశం, నిందించడం సంస్కారాలు అయిపోయి అవి మళ్ళీ ద్వాపర కలియుగాల్లో ఎమర్జ్ అవుతాయి. సో ఇందాక బాబాయ్ 1971 మురళిలో అదే చెప్పారు, సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవే మళ్ళీ బయటకు వస్తాయని. అవి వచ్చినప్పుడు మళ్ళీ అదే దుఃఖవ్యర్థంగా మళ్ళీ దాన్నే ఆధారంగా తీసుకుని పాత్రను అభినయిస్తామంటే మన కార్య వ్యవహారాల్లోకి వచ్చినప్పుడు తప్పులు జరుగుతాయి, మళ్ళీ పాపం వస్తుంది, మళ్ళీ దుఃఖపడతాము. సో మళ్ళీ బాబా 5000 సంవత్సరాలకు ఒకసారి వచ్చి మళ్ళీ పాపాన్ని భస్మం చేస్తారు. సో డ్రామాలు ఇవన్నీ ఎందుకు అని అనుకుంటే దైవీ గుణాలు ధారణ చేయాలి. సో రికార్డింగ్ చేసేటప్పుడే దైవీ గుణాలు కనుక రికార్డ్ చేస్తే దుఃఖం రాకుండా ఉంటుంది. సో దీన్నే బాబా ఇక్కడ ఈ 23 ఏప్రిల్ 2019లో రిపిటీషన్ గురించి వివరించారు. తర్వాత ఈ రిపిటీషన్కి సంబంధించే బాబా మళ్ళీ 3 జూన్ 2019 ఈ సాకార మురళిలో కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు. సో దాన్ని కూడా ఇక్కడ స్క్రీన్ మీద వేసి చూపిస్తున్నాము. ఈ రిపిటీషన్ అన్న పదానికి సంబంధించి బాబా మళ్ళీ 3 జూన్ 2019 ఈ సాకార మురళిలో కొన్ని మహావాక్యాలు చెప్పారు. సో ఈ మురళిలో బాబా ఏం చెప్పారంటే, పావన ప్రపంచమును స్వర్గము అని అంటారు. స్వర్గము గతించిపోయింది, అది మళ్ళీ తప్పకుండా పునరావృతం అవ్వనున్నది. కావుననే ప్రపంచ చరిత్ర పునరావృతం అవుతుంది అని అంటారు. అనగా ప్రపంచమే పాత నుండి కొత్తగా, కొత్త నుండి పాతగా అవుతుంది. పునరావృతం అవ్వడం అంటేనే డ్రామా. డ్రామా అన్న పదము చాలా మంచిది, అది శోభిస్తుంది. చక్రము ఖచ్చితంగా తిరుగుతూనే ఉంటుంది, నాటకం ఖచ్చితంగా రిపీట్ అవుతుంది అని అనరు అంటున్నారు. సో ఇక్కడ బాబా ఏదైతే పునరావృతము అంటే రిపిటీషన్ అంటే సత్యుగం రిపీట్ అవుతుంది అంటున్నారు. సో ఇందాక బాబా గ్రామఫోన్ ఉదాహరణ ఏదైతే ఇచ్చారో అందులో బాబా దగ్గర కొత్త విషయాలు ఏవైతే ఉన్నాయో అవి రిపిటీషన్. తో ఈ కలియుగం అన్నది వెళ్ళిపోతే సత్యుగం వస్తుందన్న విషయం మనకు కొత్త విషయం. ఇక్కడ జ్ఞానంలో సత్యుగం రిపీట్ అవుతుంది. తో సత్యుగంలో మన పాత్ర ఏంటి, ఇంతకు రాజకుటుంబీకుల, ప్రజల, దాసదాసిల అన్నది ఇప్పుడు మనం చేసే పురుషార్థం పైన. మీ చదువు ఆధారంగా పదవులు అంటారు బాబా. సో ఇప్పుడు మనం ఎంత చదువుకుంటామో అంత పదవి. సో ఎవరు చదువుకుని పదవులు పొందుతారు అన్నది పురుషార్థం ఫిక్స్ అయ్యలేదు, ఎవరు చేస్తే వాళ్ళే పొందుతారు, ఎంత చదువుకుంటే అంత పదవులు. సో అందుకే ఇక్కడ ఏమంటున్నారు బాబా, డ్రామా అన్న పదము చాలా మంచిదనంటే రికార్డ్ అవుతుంది, తర్వాత పునరావృతం అవుతుంది, అంటే సృష్టి చక్రము పునరావృతం అవుతుంది అంటున్నారు. అంటే సత్యత్రేత ద్వాపర కలియుగాలు ఏవైతే ఉన్నాయో ఇవి పునరావృతం, అంటే ఇవి రిపీట్ అవుతాయి, కానీ నాటకం ఖచ్చితంగా రిపీట్ అవుతుంది అని అనరు అంటున్నారు. సో ఈ సృష్టి చక్రంలో మన యొక్క పాత్రలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు రచించుకుంటున్నాం మనం, కాబట్టి నాటకం ఖచ్చితంగా రిపీట్ అవుతుంది అని అనరు అని చెప్పి బాబా రిపిటీషన్కి సంబంధించిన ఈ 2 మురళిలి మహావాక్యాలు చదువుకుంటే విద్యార్థులకి స్పష్టత వస్తుంది. సో ఒక్కసారి డ్రామా జ్ఞానం ఇచ్చేసేటప్పుడు 63 జన్మల పాపాన్ని బాబా భస్మం చేసేస్తున్నారు, వినాశనం చేస్తున్నారన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 21 జన్మల వారసత్వాన్ని ఇస్తున్నా అంటున్నారు. సో 21 జన్మలకే ఇస్తున్నారు, 84కి ఇవ్వట్లేదు. 21 జన్మల పుణ్యం ఏదైతే ఉందో అది త్రేతాకి ఖర్చు అయిపోయిన తర్వాత ద్వాపర యుగంలో ఇప్పుడు ఏవైతే మన సంస్కారాలు రికార్డ్ అవుతున్నాయో, మళ్ళీ చెప్తున్నాం 30th మే 1973 మురళిలోని మహావాక్యాలు, ఎక్కే కళ దిగే కళ 2 సంస్కారాలు రికార్డ్ అవుతున్నాయి అంటున్నారు. సో ద్వాపరం వచ్చేసరికి ఏమైంది, ఆ దిగే కళకు సంబంధించిన సంస్కారాలు ఎమర్జ్ అవుతాయి. ఎమర్జ్ అంటే ఉద్భవిస్తాయి, వచ్చినప్పుడు మళ్ళీ దానికి తగ్గట్టు మనం ప్రవర్తిస్తూ ఉంటాం. సో అందుకే ఇక్కడ బాబా రిపిటీషన్ అన్న విషయానికి వచ్చేసరికి బాబా రచయితగా రచించేవి రిపీట్ అవుతాయి, మనం చేసే సంస్కారాలు అవి అక్కడ రిపీట్ అవుతాయి. సో ఆ సంస్కారాలు అన్నది ఇప్పుడు ఈ సంగమ యుగంలో మనము రికార్డ్ చేస్తూ ఉన్నాం. సో ఇప్పుడు మనం ఏదైతే రికార్డ్ చేసేసామో మరి ఆ రికార్డ్ చేసిన దాని పరిస్థితి ఏంటంటే బాబా దీన్ని 50% ఎడిట్ చేస్తామంటున్నారు. సో దానికి సంబంధించిన మురళి ఇక్కడ స్లైడ్ మీద వేసి చూపిస్తున్నాము. 26 జూలై 2018 ఈ సాకార మురళిలో బాబా ఏం చెప్తున్నారంటే, ఇది ఆల్మైటీ గవర్నమెంట్, బాబాతో పాటు ధర్మరాజు కూడా ఉన్నారు. కావున బాబాకి మీరు చేసిన పాపాలను తెలియజేసినట్లయితే అందులో సగం క్షమించబడతాయి అంటున్నారు. అంటే 50% ఎడిటింగ్ చేస్తాను అంటున్నారు.
సో ఇక్కడ దీనికి సంబంధించి బాబా వేరే మురళిలో ఇచ్చిన వివరణ ఏంటంటే, ఏదో సంస్కారాన్ని రికార్డ్ చేసేసాం, అంటే అసురీ సంస్కారం బాబా శ్రీమతానికి విరుద్ధంగా. సో కామక్రోధ లోభమోహ అహంకారంలో ఏ ఒక్క సంస్కారాన్ని రికార్డ్ చేసినా శ్రీమతాన్ని ఉల్లంఘించినట్టే. సరే, పిల్లలు పొరపాటున గనక అలా జరిగిపోతే అది బాబాకు గనక తెలియజేసినట్లయితే అందులో సగము అంటే 50% దాని యొక్క ఆ సంస్కారం యొక్క ప్రభావం ఏదైతే ఉందో దాన్ని 50% తీసేస్తా అంటున్నారు. సో బాబా 50% ఎడిటింగ్లో తీసేస్తా అన్నారు కదా అని చెప్పేసి రోజు తప్పులు చేసేసి నేను బాబాకు చెప్పేశానంటే అలా కాదంటారు బాబా. పొరపాటున తప్పు గనక జరిగిపోతే మళ్ళీ ఇంకొకసారి జరగకుండా బాబా ఎదురుగా ప్రతిజ్ఞ చేయాలి, ఇంకొకసారి శ్రీమతాన్ని ఉల్లంఘించము, బాబా చెప్పిన శ్రీమతానికి అనుసారంగా దైవీ గుణాలనే రికార్డ్ చేస్తాము, దైవీ గుణాల ఆధారంగానే మన జీవితాన్ని గడుపుతాము అని ప్రతిజ్ఞ చేసి ఆ ప్రతిజ్ఞని నిలబెట్టుకుంటే, లేకపోతే రోజు వ్యర్థ సంకల్పాలు చేస్తాం, బాబాకు చెప్పేసాం బాబా చూసుకుంటారు అని అంటే, బాబా ఎప్పుడైతే మనం సంకల్పంలో దృఢంగా ఉంటామో ఒకసారి తప్పు చేస్తే ఇంక అయిపోయింది, ఇంకా మళ్ళీ దాన్ని రిపీట్ చేయొద్దు. ఆ రకంగా ఉన్నప్పుడే ఈ 50% అన్నది బాబా క్షమించబడతాయి. రోజు తప్పులు చేసి రోజు బాబాకి వెళ్ళి చెప్పేసి బాబాకి చెప్పేశాను బాబాని చూసుకుంటారంటే మాత్రము కాదు. తర్వాత ఒకవేళ జరిగిపోయింది, సో ఈ 50% ఎడిటింగ్ కాకుండా బాబా ఇంకొక విషయం కూడా ఏం చెప్తున్నారంటే, మీరు గనక ఈ సంగమ యుగంలో బాబా మురళిని ఆధారంగా తీసుకుని గనక రుద్రజ్ఞాన యజ్ఞంలో సహయోగం ఇస్తే కల్పమంతా పిలవకుండానే వచ్చి సహాయం చేస్తానంటున్నారు. సో దీనికి సంబంధించిన మురళి రెఫరెన్స్ ఇక్కడ చూపిస్తున్నాము. ఆత్మలో దైవీ సంస్కారాలకి బదులు అసురీ సంస్కారాలు రికార్డ్ అయిపోయాయి. సో దాన్ని బాబా 50% ఒకవేళ సంకల్పంలో దృఢత్వము ప్రతిజ్ఞ చేసి మళ్ళీ వాటిని రిపీట్ చేయము అంటే 50% బాబా క్షమిస్తాము, ఎడిట్ చేస్తాము అంటున్నారు. అలా కాకుండా ఇంకా మనం ఏవైతే రికార్డ్ చేస్తూనే ఉన్నామో శ్రీమతాన్ని ఉల్లంఘించి, సో అలాంటి సంస్కారాలు ద్వాపర కలియుగాల్లో ఎమర్జ్ అయినప్పుడు మళ్ళీ తప్పులు చేస్తూ ఉంటాం. సో అప్పుడు మనకి ఎవరు సహాయం చేస్తారు అని అంటే బాబా నేనే సహాయం చేస్తాను అంటున్నారు. సో దీనికి సంబంధించి బాబా మహావాక్యాలు 1974 డిసెంబర్ నెల 24వ తారీఖు ఈ అవ్యక్త మురళిలో బాబా ఏదైతే ఆజ్ఞనిస్తారో మురళి ద్వారా సంకల్పాల ద్వారా అవి గనక ఆజ్ఞగా తీసుకుని గనక చేస్తే కల్పమంతా సహాయం చేయడానికి బంధింపబడి ఉంటాను అన్నారు. సో దీనికి సంబంధించిన మహావాక్యాలు చదువుతున్నాము. సో ఈ మురళిలో బాబా ఏం చెప్తున్నారంటే, ఏదైతే విషయంలో ఒకవేళ సమయానికి ఏదైనా సంకల్పాన్ని ఆజ్ఞగా భావించి ఎవరైతే సహయోగిగా అవుతారో ఆ సమయం యొక్క సహయోగులకు బాబ్దాదా కూడా అంతిమం వరకు సహయోగి అయ్యేటందుకు బంధించబడి ఉన్నారు అంటున్నారు. ఒకసారి సహయోగం ఇవ్వటం ద్వారా అంతిమం వరకు సహయోగం తీసుకునే అధికారిగా చేస్తుంది. సో ఈ సంగమ యుగంలో బాబా మురళిలో ఇచ్చే ఆజ్ఞని లేదా సంకల్పాల ద్వారా ఇచ్చే ఆజ్ఞని దాన్ని తీసుకుని ఎవరైతే ఇప్పుడు సహయోగులు అవుతారో వారికి అంతిమం వరకు అంటే ద్వాపరం నుంచి అంతిమం సంగమ యుగం వరకు సహయోగం ఇవ్వడానికి బంధింపబడి ఉంటాను అంటున్నారు. సో ఇది కూడా ఇంపార్టెంట్ మురళి. ఈ శివ పరమాత్మ జ్ఞాన మురళి అన్న యూట్యూబ్ ఛానల్లో పూర్తి మురళిని రికార్డ్ చేసి అప్లోడ్ చేశాము. విద్యార్థులు ఈ వీడియోని గనక చూసినా మొత్తం అవ్యక్త మురళి తెలుసుకోవచ్చు. సో ఇంకా ఈ మురళిలో బాబా ఏమంటారంటే, 1కి 100 రెట్లు లభించడం ద్వారా శ్రమ తక్కువ ప్రాప్తి ఎక్కువ ఉంటుంది. మనస్సుతో తనువుతో అయినా ధనంతో అయినా కానీ సమయానికి సహయోగి అయ్యారంటే బాబ్దాదా అంతిమం వరకు సహయోగం ఇచ్చేటందుకు బంధింపబడి ఉన్నారు అంటున్నారు. సో అందుకే ఇప్పుడు గనక ఈ సంగమ యుగంలో సేవలు చేసేటప్పుడు బాబా యొక్క మురళిని ఆధారంగా తీసుకుని చేయాలి, దేహదారుల వల్ల కాదు. మళ్ళీ వాళ్ళ పర్మిషనా వీళ్ళ పర్మిషనా అని చెప్పేసి మనం ఆగిపోతే
నష్టపోయేది మనమే. సో ఇక్కడ బాబా ఈ మురళిలో చెప్పినట్టు సమయానికి సహయోగి అవ్వాలి రుద్రజ్ఞాన యజ్ఞంలో. సో దానివల్ల ఏమవుతుంది, ద్వాపరం నుంచి మనం ఏమైనా తప్పులు జరిగి సహాయం కావాల్సి వస్తే బాబా నేను సహయోగిని అవుతాను అంటున్నారు. సో బాబా చెప్పేవి ఏవైతే మహావాక్యాలు ఉన్నాయో విద్యార్థులు వీటిని పూర్తిగా నోట్ చేసుకోవాలి. సేవ విషయానికి వచ్చేసరికి మళ్ళీ వాళ్ళ పర్మిషన్లు వీళ్ళ పర్మిషన్లు అని చెప్పి ఆగిపోవద్దు, మనమే నష్టపోతాము. సో బాబా నేను మీకు సహయోగం ఇవ్వడానికి బంధింపబడి ఉన్నాను అంటున్నారు. సో డ్రామా అంతా కళ్యాణకారియే. సో మొత్తం దైవీ గుణాలు రికార్డ్ చేస్తాము. పొరపాటున ఏవైనా అసురీ సంస్కారాలు రికార్డ్ అయితే బాబా 50% క్షమిస్తా అంటున్నారు. ఆ తర్వాత ఇంకేమైనా వచ్చే కల్పంలో చేస్తూ పోతే ఇప్పుడు సంగమ యుగంలో బాబాకి సహయోగులు గనక అయితే మళ్ళీ ద్వాపరం నుంచి అంతిమం వరకు నేను మీకు సహయోగిని అవుతాను అని చెప్పి బాబా మనకి మాట ఇస్తున్నారు. తర్వాత ఈ డ్రామా జ్ఞానంలో తర్వాత ఈ పురుషార్థం అన్నది ఎందుకు చెయ్యాలి అంటే మన భాగ్యాన్ని రచించుకోవడం కోసమే. సో అందుకే పురుషార్థానికి సంబంధించిన చాలా మురళీలు ఉన్నాయి. సో ఇక్కడ పురుషార్థం ఎందుకు చెయ్యాలి, చెయ్యకపోతే ఏమవుతుంది అన్నది ఒక స్లైడ్ వేసే చూపిస్తున్నాము. సో దానికి సంబంధించిన మహావాక్యాలు కూడా తెలుసుకుందాము. 14th June 2019 ఈ సాకార మురళిలో బాబా పురుషార్థానికి సంబంధించిన మహావాక్యాలు తెలియజేశారు. సో ఈ మురళిలో బాబా ఏం చెప్తున్నారంటే, మీ పాత్ర చాలా ఉన్నతమైనది, మీకు లభించినంత సుఖమును ఇంకెవ్వరూ చూడలేరు, అందుకోసమే పురుషార్థం చేయాలి అంటున్నారు. సో ఇక్కడ మనం ఏదైతే పురుషార్థము అంటే ఆత్మ అన్న స్థితిలో ఉండి ఏదైతే బాబా మురళిలో సూచనలు ఇస్తున్నారో దానికి అనుసారంగా జ్ఞానాన్ని తెలుసుకోవడము, యోగం చేయడము, ధారణ చేయడము, సేవ చేయడం, ఇవన్నీ ఏవైతే పురుషార్థం చేస్తున్నామో దీని ద్వారా మీకు సుఖం లభిస్తుంది. కాబట్టి మీకు లభించినంత సుఖం ఇంకెవరూ చూడలేరు, అందుకోసమే పురుషార్థం చెయ్యాలి, చేస్తూ ఉంటారు కూడా. కల్పపూర్వం కూడా మీరు పురుషార్థం చేశారు, మీ పురుషార్థానుసారంగా ప్రారబ్ధం పొందారు. పురుషార్థం లేకుండా ప్రారబ్ధం పొందలేరు, పురుషార్థం తప్పకుండా చేయాలి అంటున్నారు. సో ఇక్కడ బాబా కల్పపూర్వం కూడా చేశారు అని అంటే కల్పపూర్వం కూడా మీరు పురుషార్థం చేసి మాయపైన విజయాన్ని పొందారు. సో ఎక్కడైతే కల్పపూర్వము అన్న పదం వస్తుందో ఈ పదం వచ్చిన చోట బాబా మీరు విజయీ ఆత్మలనే చెప్పారు తప్పితే మళ్ళీ దేహజ్ఞానంలోకి వెళ్ళిపోయి కల్పపూర్వం నా దేహము నా దేహ సంబంధీకులు మేము ఎక్కడ పుట్టాము ఎలా ఉన్నామని చెప్పి దేహజ్ఞానం ఆలోచించడానికి లేదు. స్వచింతనే చెయ్యాలి, అది కూడా ఆత్మకు సంబంధించిన చింతనే. సో ఇక్కడ కల్పపూర్వం కూడా మీరు పురుషార్థం చేశారు, మీ పురుషార్థానుసారంగా ప్రారబ్ధాన్ని పొందారు, పురుషార్థం లేకుండా ప్రారబ్ధాన్ని పొందలేరు. ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. సో పురుషార్థం లేకుండా ప్రారబ్ధాన్ని పొందలేరు అంటున్నారు. సో డ్రామాలో ఇంపార్టెంట్ పాయింట్. సో డ్రామా ఫిక్స్డ్, పురుషార్థం ఫిక్స్డ్, కాబట్టి నేను కూర్చుని ఉంటాను అని అంటే అలా కూర్చుండిపోతే పుణ్యం ఖాతా జమవదు. ప్లస్ సంస్కారాలు ఏం రికార్డ్ అవుతున్నాయి, అజ్ఞానం అన్న సంస్కారం, సోమరితనం అన్న సంస్కారం, ఈ సంస్కారాలు రికార్డ్ అవుతూ ఉన్నాయి. సో ముఖ్యంగా డ్రామా ఫిక్స్డ్, కల్పపూర్వం ఎవరైతే చేశారో అని ఇలాంటి ఒక 2 వాక్యాలని పట్టుకుని మిగిలిన జ్ఞానాన్నంతా పక్కన పెట్టేసి కర్మల యొక్క గుహ్య గతి, మన కర్మల ఆధారంగానే మన యొక్క ప్రారబ్ధం అని జ్ఞానాన్నంతా పక్కన పెట్టేసి కల్పపూర్వము ఆ తర్వాత రిపిటీషను ఇలాంటి పదాలు పట్టుకుని ఏ విద్యార్థులైతే కూర్చుండిపోయారో ఈ విద్యార్థులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఏమీ చేయకపోవడం వల్ల అక్కడ పుణ్యం ఖాతా జమ అవ్వట్లేదు, అంటే వచ్చే కల్పానికి మీకు కావాల్సిన సంపాదన జమ అవ్వట్లేదు. తర్వాత సంస్కారాల విషయానికి వచ్చేసరికి ఇంతవరకు ఏవైతే అన్ని మురళీలు ఫోటోలు తీసి చూపించామో అక్కడ ముఖ్యమైన పాయింటే సంస్కారాలు. సో ఇక్కడ పురుషార్థం చేసే సంస్కారం రికార్డ్ అయితే మళ్ళీ ద్వాపర కలియుగాల్లో అదే సంస్కారం ఎమర్జ్ అయినప్పుడు ఎంతో సంతోషంగా మళ్ళీ మనము మన యొక్క కర్మలు ఆచరిస్తాము, ఆ తర్వాత మళ్ళీ మన యొక్క సంపాదించుకుంటాం. ఎందుకంటే బాబా 21 జన్మలకే వారసత్వాన్ని ఇస్తున్నారు. సో సంస్కారాలు ద్వాపర కలియుగాల్లో మళ్ళీ ఎమర్జ్ అయినప్పుడు దానికి తగ్గట్టు పుణ్యకార్యాలు చేస్తూ పోతాం, కాబట్టి దానికి తగ్గట్టు మన జన్మలు. సో ఇక్కడ మనము సంగమ యుగంలో రికార్డ్ చేసేటప్పుడే మన యొక్క సోమరితనాన్ని రికార్డ్ చేసేస్తున్నాం. ఇక్కడ
ఇక్కడ సోమరితనం రికార్డ్ చేయడానికి కారణం అజ్ఞానము, అవగాహన లోపము. సో డ్రామా జ్ఞానాన్ని బాబా మనకిచ్చింది డ్రామాలో మనం విజయులు అవ్వడానికే, కానీ డ్రామా ఫిక్స్డ్ రిపిటేషన్ అని చెప్పి కూర్చుండి పొమ్మని కాదు. సో వేరే మురళిలో బాబా ఏం చెప్పారంటే, ఏ విద్యార్థులైతే డ్రామా జ్ఞానాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారో దానికి కారణము వాళ్ళలో ఉన్న సోమరితనము మరియు నిర్లక్ష్యము అంటున్నారు. తో ఇక్కడ పురుషార్థం అన్న పదం గనక కరెక్ట్గా అర్థమైతే కొంత శ్రమ పెట్టాల్సి వస్తుంది. అదే డ్రామా ఫిక్స్డ్ అని చెప్పేస్తే ఇంకా హ్యాపీగా మన సోమరితనాన్ని, అది సోమరితనం అని తెలియకుండా దాన్ని గ్లోరిఫై చేస్తూ సమర్థిస్తూ పోవచ్చు. అంటే బాబా చెప్పారు డ్రామా ఫిక్స్డ్ అని, కాబట్టి ఇంకా నేను చేయాల్సింది ఏముంది అని చెప్పేసి అలా కూర్చుండిపోతున్నారు. సో డ్రామా ఫిక్స్ అయి ఉంటే బాబా రావడం ఎందుకు, మురళి వినిపించడం ఎందుకు? సో మురళి దేనికి వినిపిస్తున్నారు? ఈ సంగమ యుగంలో మన చేత పురుషార్థం చేయించడం కోసం, చేయించి మన భాగ్యాన్ని రచించుకోమని చెప్తున్నారు. అంటే మాస్టర్ రచయితలుగా మీకేం కావాలో నిర్ణయించుకుని దానికి అనుగుణంగా మీ యొక్క పాత్రలను రచించుకోండి, మీకు ఎంత కావాలో అంత సంపాదించుకోండి అంటున్నారు. సో ఇక్కడ ఏ విద్యార్థులైతే ఒక పక్క సోమరితనము, ఇంకో పక్కన నిర్లక్ష్య భావన అంటాడు. సో విద్యాలయంలో ఉన్న లక్ష్యము నరుడి నుండి నారాయణుడి స్థితికి, ఆ లక్ష్యాన్ని చేరాలంటే ఖచ్చితంగా పురుషార్థం చేసి తీరాల్సిందే. సో ఆ లక్ష్యాన్ని నిర్దేశించుకోకుండా విద్యార్థులు ఏమో బాబా ఏం పాత్ర ఇస్తారో ఏమో, మేము బాబాని తెలుసుకుని వచ్చాం కానీ ఈ పదవుల కోసం రాలేదు కదా అని చెప్పి లక్ష్యాన్ని మర్చిపోతున్నారు. సో ఏ విద్యార్థులు అయితే ఈ సోమరితనం, నిర్లక్ష్యం ఉందో వాళ్ళే డ్రామా జ్ఞానాన్ని తలక్రిందులుగా అర్థం చేసుకుంటారు అంటారు. సో అందుకే బాబా ఇంకేం చెప్తున్నారంటే, మీరు పురుషార్థాన్ని తప్పకుండా చేయవలసి ఉంటుంది. పురుషార్థం లేకుండా ఏదైనా జరగగలదా? దగ్గు దానంతట అదే ఎలా తగ్గుతుంది? మందు తీసుకునే పురుషార్థంనైతే చేయవలసి ఉంటుంది కదా అంటున్నారు. సో ఈరోజు దగ్గు వస్తే బాబా చూసుకుంటారులే అని చెప్పి కూర్చుంటే అక్కడ ఏం జరగదంటాడు. సో మీ దగ్గు తగ్గాలి అని అంటే మీరు మందు వేసుకునే పురుషార్థం చెయ్యాలి. సో ఇక్కడ దగ్గు ఎందుకు వచ్చింది? మళ్ళీ బాబా కర్మల యొక్క గుహ్యగతి కూడా తెలియజేస్తున్నారు. సో మనం చేసుకున్న కర్మల యొక్క పర్యవసానమే మన శారీరక రోగాలు. సో ఈ కర్మల యొక్క గుహ్యగతిని తెలిపిస్తున్నారు. ఆ కర్మల యొక్క పర్యవసానం నుంచి దుఃఖాన్ని అనుభవించకుండా ఉండడానికి బాబా యోగాన్ని కూడా నేర్పించారు. సో ఆ పురుషార్థం చెయ్యండి అంటున్నాడు. సో అందుకే దగ్గు దానంతట అదే ఎలా తగ్గుతుంది అంటాడు. సో బాబా చూసుకుంటారంటే బాబా ఏం చూసుకుంటారు? బాబా వివేకాన్ని ఇస్తారు, దివ్య బుద్ధిని ఇస్తారు. మీ యొక్క కర్మల పర్యవసానమే మీ యొక్క శారీరక రోగము, కాబట్టి యోగ బలం ద్వారా దాన్ని తీసేసేయండి అన్నట్టు ఇక్కడ బాబా పురుషార్థం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తున్నారు. తర్వాత కొందరైతే ఇలా అనుకుంటూ డ్రామాపై భారం వేసి కూర్చుంటారు. డ్రామాలో ఏది ఉంటే అదే జరుగుతుంది అని అంటూ ఇటువంటి తలక్రిందుల జ్ఞానాన్ని బుద్ధిలో కూర్చోబెట్టుకోకూడదు. మాయ ఈ విధంగా కూడా విఘ్నాలు వేస్తుంది. పిల్లలు చదువును కూడా వదిలివేస్తారు. దీనినే మాయతో ఓడిపోవడము అని అంటారు. సో ఇక్కడ బాబా మళ్ళీ అదే చెప్తున్నారు, విద్యార్థులు డ్రామా ఫిక్స్ అయి ఉందని చెప్పి డ్రామాలో ఉంటే మేము పురుషార్థం చేస్తాం. సో డ్రామా అంటే ఏంటి? ఫస్ట్ స్లైడ్లోనే వేసి చూపించాము. 5 నవంబర్ 1970 డ్రామా అన్న పదాన్ని డ్రామా రూపీ కెమెరా అంటే మీ యొక్క సంకల్పాలు రికార్డ్ అవుతున్నాయని చెప్పడం కోసం వాడిన పదము. అంతే తప్పితే డ్రామా కూర్చుని చేయిస్తుంది కదా అంటే డ్రామాలో పాత్రధారులు ఎవరు? ఆత్మ, పరమాత్మ, ప్రకృతియే కదా. సో ఇక్కడ బాబా జ్ఞానాన్ని ఎవరికి తెలియజేస్తున్నారు? ఆత్మకి తెలియజేస్తున్నారు. సో డ్రామాకి ఎవరికో తెలియజేసి డ్రామాకి చెప్పటం లేదు మీరు చేయమని చెప్పి, ఆత్మకి తెలియజేస్తున్నాడు ఆత్మజ్ఞానాన్ని. సో ఆత్మజ్ఞానంలో మీ యొక్క సంస్కారాలు రికార్డ్ అవుతున్నాయన్న విషయాన్ని మొట్టమొదటి పాఠంలోనే చెప్పేశారు బాబా. సో ఆ మొట్టమొదటి పాఠంలోనే సంస్కారాలు రికార్డ్ అవుతున్నాయి కాబట్టి దైవీ గుణాలను రికార్డ్ చేయండి అంటున్నారు. సో అసురీ గుణాలను ఇంకా బాబా నుంచి శక్తిని తీసుకుని ఆత్మని శక్తిశాలిగా చేసేస్తే ఇంకా అన్ని దైవీ గుణాలే రికార్డ్ అవుతాయి. సో వాయుమండలం తమో ప్రధానంగా ఉండి బయటి నుంచి సంకల్పాలు తీసుకునే అవకాశం ఉంది కాబట్టి బాబా మనకి డ్రామాలో సాక్షి స్థితి గురించి కూడా వివరించి మన చేత అభ్యాసం చేయమంటారు. సో ఆ రకంగా చేసుకుంటూ వెళ్ళాలి. డ్రామా ఫిక్స్ అయ్యి ఉంది, డ్రామా రిపిటేషను, నేను చేయగలిగింది ఇంకేమీ లేదు అని చెప్తే అది తలక్రిందుల జ్ఞానం అంటున్నాడు. తల క్రింద కాళ్ళు పైన అంటే ఇంకా పూర్తిగా ఉల్టా అర్థం చేసేసుకున్నాం జ్ఞానాన్ని. సో ఆ రకంగా అర్థం చేసుకున్నారంటే మాయతో ఓడిపోయారు మీరు అంటున్నారు.
అంటే మాయ ఎంతో రాయల్ రూపంలో వచ్చేసి డ్రామా జ్ఞానాన్ని ఎంత వ్యతిరేక దిశలో తీసుకెళ్ళిపోతుందంటే ఇంకా హ్యాపీగా సోమరితనాన్ని డ్రామా అన్న జ్ఞానాన్ని వాడి కూర్చుండిపోయి మన స్వపురుషార్థం మీద కూడా మనం దెబ్బ కొట్టుకుని ఇతరుల పురుషార్థం మీద దెబ్బ కొట్టాం. సో ఇతరుల పురుషార్థం మీద దెబ్బ కొడితే కర్మల యొక్క గుహ్యగతి ఏం చెప్తుంది? పాపం జమ అవుతుంది అంటున్నారు. తో సంస్కారం ఏం రికార్డ్ అయింది? జీవితంలో మనము ముందుకెళ్ళము, ఇంకెవరిని కూడా ముందుకెళ్ళనీయం. సో ఒకరిని ముందుకెళ్ళనివ్వటం లేదు అని అంటే మనము జీవితంలో ముందుకెళ్ళము. సో ఇదే ఆత్మల రికార్డ్ అయిపోయింది. మళ్ళీ ద్వాపర కలియుగాల్లో వచ్చినప్పుడు మన పురుషార్థాన్ని మనమే దెబ్బ కొట్టుకుంటామంటే మన ఉన్నతిని మనమే దెబ్బ కొడతాం, అవతల వాళ్ళ ఉన్నతిని కూడా దెబ్బ కొట్టి మళ్ళీ దుఃఖాన్ని అనుభవిస్తాం. అందుకే బాబా ఎప్పుడూ ఒకరి పురుషార్థాన్ని దెబ్బ కొట్టొద్దు అంటాడు. మనకు ఒకవేళ జ్ఞానం అర్థం కాకపోతే బాబాని అడిగి తెలుసుకోవాల్సిందే తప్పితే ఇంత సర్వశక్తివంతుడు అవతరించి ఊరికే డ్రామా రిపీట్ అవుతుంది అన్నదానికి ఇంకా ఇంత మురళి చెప్పడం ఎందుకు? చిన్న కామన్ సెన్స్ పాయింట్ ఆలోచిస్తే బాబా 63 జన్మల పాపాన్ని భస్మం చేస్తున్నానంటే మన యొక్క వికర్మలకు పర్యవసానమే పాపము, ఆ పాపానికి పర్యవసానమే దుఃఖము. సో దానినే భస్మం చేసేస్తాను అని చెప్పినప్పుడు అది ఎలా రిపీట్ అవుతుంది? 21 జన్మల వారసత్వాన్ని ఇస్తున్నామంటే 21 జన్మల పుణ్యము సత్యత్రేతాయుగాల్లో అది మనము ఎంజాయ్ చేసేసి అక్కడ అది అయిపోయిన తర్వాత మళ్ళీ సత్యత్రేతాయుగానికి పుణ్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు సంగమ యుగంలో చేస్తే వస్తుంది. సంగమ యుగంలో బాబా మనస వాచ కర్మన అన్న 3 పద్ధతులు పెట్టారు సేవ కోసము. ఆ 3 రకాలుగా సేవ చేసినప్పుడు పుణ్యం ఖాతా జమ అవుతుంది. దీన్నే బాబా అవినాశి సంపాదన అంటారు. సో మీరు ఏదైతే పుణ్యం చేస్తారో దాన్ని డ్రామాలో బాబా వినాశనం చెయ్యను అంటున్నారు. అందుకే అవినాశి అన్నారు. తర్వాత అవినాశి పాత్ర అంటే మీ సంస్కారాలు ఏవైతే మీరు రికార్డ్ చేస్తున్నారో దాన్ని వినాశనం చెయ్యను అంటున్నారు. అంటే అవినాశి ఏ సంస్కారాలు అయితే రికార్డ్ అవుతున్నాయో అవి సంస్కారాలు ఆత్మలో రికార్డ్ అయిపోతున్నాయి, అంటే పర్మనెంట్గా అక్కడ ఇంప్రింట్ అయిపోతున్నాయి మన ఆత్మ అన్న మొట్టమొదటి పాఠం. సో బాబా దేన్ని వినాశనం చేస్తా అంటున్నాడు? మనలో ఉన్న పాపాన్ని, వ్యర్థ సంకల్పాలని వినాశనం చేస్తా అంటున్నాడు. పాపము అవినాశి అని అనటం లేదు, పాపము వినాశి అని అంటున్నారు. సో ఇది మనం ఇక్కడ డ్రామా జ్ఞానానికి సంబంధించిన పురుషార్థానికి సంబంధించిన మహావాక్యాలు. సో ఈ పురుషార్థం అనేది చెయ్యకుండా విద్యార్థులు ఏదైతే రిపిటేషన్ ఫిక్స్డ్ అని చెప్పి ఆలోచిస్తూ కూర్చున్నారో, ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే ఏమవుతుందా అని చెప్పేసి బాబా 2019 డిసెంబర్ 22కి చెప్పారు. సో ఆ మహావాక్యాలు కూడా ఇక్కడ స్క్రీన్ మీద వేసి చూపిస్తున్నాము. డ్రామాలో పురుషార్థం చేయకుండా డ్రామా రిపిటేషన్ ఫిక్స్డ్ కల్పపూర్వము అని చెప్పి ఎవరైతే ఆలోచిస్తూ కూర్చుంటారో ఈ ఆలోచించే వాళ్ళ యొక్క ప్రారంధం ఏమవుతుందా అని చెప్పేసి బాబా 2019 డిసెంబర్ నెల 22వ తారీఖు సాకార మురళిది, ఇది 24 మార్చ్ 1985 1985 మార్చి నెల 24వ తారీఖు అవ్యక్త మురళి. ఈ మురళిలో బాబా ఏం చెప్పారంటే ఎవరైతే చేస్తారో వారు పొందుతారు. సో ఇది డ్రామాలో బాబా పెట్టిన రూల్స్, ఇవి నియమం ఇది. సో ఎవరైతే చేస్తారో వారు పొందుతారు. ఎవరైతే ఆలోచిస్తూనే ఉండిపోతారో వారు ఆలోచిస్తూ త్రేతాయుగం వరకు చేరుకుంటారు, ఆలోచిస్తూనే ఉండిపోతారు అంటున్నారు. సో మాటికి డ్రామా ఫిక్స్డ్ రిపిటేషను కల్పకృతము మళ్ళీ అదే పాత్ర రిపీట్ అవుతుందంట అని చెప్పి ఈ సంస్కారాలన్న పాయింట్ని మిస్ చేసి ఆలోచిస్తూ ఉండడం వల్ల వీళ్ళు ఆలోచిస్తూ ఎక్కడికి చేరుకున్నారంటే త్రేతాయుగానికి చేరుకున్నారు అంటున్నారు. సో త్రేతాయుగానికి ఎవరు చేరుకుంటారు? మాయ చేతిలో ఓడిపోయిన వాళ్ళు, మాయ పైన విజయాన్ని సాధించిన వాళ్ళు సత్యయుగానికి వస్తారు. సో మాయ పైన విజయాన్ని ఎలా సాధిస్తారు? పురుషార్థం చేసి దైవీ గుణాలు ధారణ చేసి అష్టశక్తులు వాడి మాయపైన విజయాన్ని సాధిస్తారు. సో ఇక్కడ వీళ్ళు ఎవరైతే రిపిటేషను ఫిక్స్డ్ అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారో సో వీళ్ళు ఆలోచిస్తూనే ఉన్నారు, అక్కడ పురుషార్థం చేయలేదు, బాబా జ్ఞానాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేదు. అసలు ఈ మొట్టమొదటి పాఠం ఆత్మ అని ఏదైతే ఉందో అందులో మన యొక్క సంస్కారాలు, ఈ సంస్కారాలన్న పాయింట్ని పూర్తిగా మర్చిపోయారు. సో డ్రామాలో ప్రతిదీ జరిగేది దైవీ సంస్కారాల అసురీ సంస్కారాల అన్న దీన్ని బట్టే జన్మలు వస్తున్నాయి.
సో 2 యుగాలు దైవీ సంస్కారాలు, 2 యుగాలు అసురీ సంస్కారాలు. దీన్నే బాబా ఎక్కే కళ, దిగే కళ యొక్క సంస్కారాలు అని చెప్పి ఆ 30th May 1973 మురళిలో చెప్పిన పాయింటే అది. సో ఈ పాయింట్ అర్థం కాకపోవడం వల్ల ఈ సంస్కారాలన్న విషయాన్ని పక్కన పెట్టేసి ఆలోచిస్తూనే ఉన్నారు. ఏం ఆలోచిస్తున్నారు? వ్యర్థ సంకల్పాలు. సో వ్యర్థ సంకల్పాల యొక్క సంస్కారం అక్కడ రికార్డ్ అయిపోతోంది. అంటే ప్రతి నిమిషం మాయ చేతిలో ఓడిపోతున్నారు. ఎక్కడ కూడా అష్టశక్తులు వాడటం లేదు వీళ్ళు. ఎందుకంటే డ్రామా జ్ఞానం అర్థం కాలేదు కాబట్టి వీళ్ళు అష్టశక్తుల్ని ధారణ చేయాలి, చేసి ప్రతి నిమిషం వాడాలి అన్న పాయింట్ తెలియకపోవడం వల్ల మాయ చేతిలో ఓడిపోతూ ఉంటారు. సో ఎవరైతే మాయ చేతిలో ఓడిపోతారో త్రేతాయుగానికి వస్తారో, వచ్చిన తర్వాత ద్వాపర కలియుగాల్లో ఇక్కడ వీళ్ళ సంస్కారం ఏం రికార్డ్ చేశారంటే పురుషార్థం చేయకుండా సోమరితనం రికార్డ్ చేశారు. సో ఇదే సోమరితనం మళ్ళీ అక్కడ వస్తుంది ద్వాపర కలియుగాల్లో. సో అక్కడ మళ్ళీ సమస్యలు వస్తే ఉన్నదే సోమరితనం కాబట్టి చిన్న చిన్న విషయాలను కూడా పెద్దవి చేసేసి అక్కడ మళ్ళీ తప్పులు చేసేసి దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. సో అందుకే బాబా పురుషార్థం చేసే సంస్కారం ఏదైతే ఉందో, పరిస్థితులకు స్పందించే సంస్కారము, పరిస్థితులను ఎదుర్కొనే సంస్కారాలు, పరిస్థితిలో ఎక్కడ సహనాన్ని వహించాలి, ఎక్కడ ఏ అష్టశక్తుల్లో ఏ శక్తిని మనము ధారణ చేయాలన్న సంస్కారాలు సంగమ యుగంలోనే గనక రికార్డ్ చేస్తే ద్వాపర కలియుగాల్లో మళ్ళీ అక్కడ తమో ప్రధానమైన ప్రపంచం ఉన్నప్పుడు మన అష్టశక్తుల్ని వాడుతూ పోతాం. సో ఇక్కడ బాబా మురళిలో ఇందాక చెప్పినట్టు ఏదైతే మీరు ఒకసారి సహయోగం ఇస్తే నేను సహయోగం ఇస్తాను కల్పమంతా అంటే బాబా కూడా సహయోగం చేస్తూ పోతారు. సో ఈ డ్రామా జ్ఞానం గనక కరెక్ట్గా అర్థమైతే, ముఖ్యంగా సంస్కారాలు అన్న పాయింట్ కనుక అర్థమైతే, బాబా డ్రామాని ఎంత అందంగా రచించారో, ఈ డ్రామాలో మీది ఎంతో ఉన్నతమైన పాత్ర, మీరు చూసినంత సుఖాన్ని ఇంకెవరు చూడలేరు అంటున్నారంటే కల్పమంతా సుఖపడే అవకాశం మనకే వస్తుంది పురుషార్థం గనక కరెక్ట్గా చేసి దైవీ గుణాలు గనక రికార్డ్ చేస్తే. ఇది డ్రామా జ్ఞానము. సో అందుకే ఆలోచిస్తూ ఉంటే త్రేతాయుగానికి చేరుకుంటారు, ఆలోచిస్తూనే ఉండిపోతారు అంటున్నారు. సో ఆలోచించకుండా ఇప్పుడు బాబా శ్రీమతం ఏదైతే ఇచ్చారో దాన్ని పాటిస్తూ ధారణ అన్న 3వ సబ్జెక్టు, ఆ సబ్జెక్టు వరకు గనక రాగలిగితే ఖచ్చితంగా దైవీ గుణాలు ధారణ చేసిన వాళ్ళు దేవతలు, ధారణ చెయ్యకుండా కూర్చుండిపోయిన వాళ్ళంతా దాసదాసీలు అంటారు. తర్వాత ఈ డ్రామాలో సినిమా రీలులా అన్న చోట కూడా విద్యార్థులు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో దానికి సంబంధించిన మహావాక్యాలు కూడా తెలుసుకుందాము. డ్రామా సినిమా రీలులాగా తిరుగుతుంది అన్న చోట కూడా విద్యార్థులు కొంత కన్ఫ్యూజ్ అవుతారు. సో దానికి సంబంధించిన మహావాక్యాలు బాబా 2019 జూలై నెల 26వ తారీఖు ఈ సాకార మురళిలో బాబా ఏం చెప్పారంటే, డ్రామాలో టిక్ టిక్ అని తిరుగుతూనే ఉంటుంది. ఏదైతే గతించిందో ఆ చక్రము పునరావృతం అవుతూనే ఉంటుంది. ఏ విధంగా బయోస్కోప్లో 2 గంటలు 3 గంటల తర్వాత మళ్ళీ అదే బయోస్కోప్ అంటే సినిమా రీలు పునరావృతం అవుతూ ఉంటుందో ఇది అంతే. అందులో ఇళ్ళు మొదలైనవి కూల్చేస్తారు, మళ్ళీ చూస్తే అవి నిర్మింపబడి ఉంటాయి. అదే ఖచ్చితంగా పునరావృతం అవుతుంది. ఇందులో తికమక పడే విషయమేదీ లేదు. ఆత్మలకు తండ్రి పరమాత్మ ఇదే ముఖ్యమైన విషయం అంటారు. సో సినిమా రీలులాగా రికార్డ్ అయిందంతా తిరుగుతూనే ఉంటుంది అని అంటే, ఒక్కసారి మన 3rd June 2019 మళ్ళా గ్రామఫోన్ అంటే ఈ రిపిటేషన్ అని చెప్పి 2 మురళీలు ఏవైతే చెప్పామో ఇందాక 23rd April 2019, 3rd June 2019 ఈ రిపిటేషన్ అన్న పదానికి అర్థం బాబా ఈ 2 సాకార మురళిలో చెప్పాము, ఈ డ్రామా జ్ఞానంలో కూడా ఇందాక చెప్పాము. కాబట్టి విద్యార్థులు డ్రామా జ్ఞానాన్ని అర్థం చేసుకునేటప్పుడు ఏదైనా అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియోని రివైండ్ చేసి చూడండి. ఏదైనా టాపిక్ తీసుకున్నామంటే దాని గురించి అక్కడ వివరణ ఇస్తున్నాము, కానీ విద్యార్థులు అది కొంత వినేసి వెంటనే సందేహం పంపించేస్తున్నారు, కానీ అది ఆడియోలో రికార్డ్ అయ్యే ఉంటుంది. సో కాబట్టి డ్రామా జ్ఞానం కూడా ఇంతకాలం ఒక రకంగా విన్నాం. సో ఇప్పుడు బాబా మురళి రెఫరెన్స్లు ఇచ్చే చెప్పాము. సో ఒకసారి విద్యార్థులు అర్థమయ్యేంత వరకు దాన్ని రివైండ్ చేసి వినండి. విన్నప్పుడు మీకే అర్థమవుతుంది. మురళి రెఫరెన్స్లు కూడా ఇస్తున్నాము. ఇవి కాకుండా ఇంకా డ్రామాకు సంబంధించిన విద్యార్థుల సందేహాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన వీడియోలు కూడా మేము రెడీ చేస్తున్నాము. సో డ్రామా మరియు పురుషార్థం దీనికి సంబంధించి ఈ యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో
సో ఇక్కడ ఈ ప్లేలిస్ట్లో డ్రామా అని చెప్పేసి ఏవైతే మనం సబ్సెక్షన్స్ పెట్టామో దాంట్లోకి వెళ్తే వీడియోస్ అన్నీ ఉంటాయి. సో ఈ వీడియో ఒకటే కాదు, ఇంకా దీని తర్వాత కూడా డ్రామాకి సంబంధించిన వీడియోస్ రిలీజ్ చేస్తాము, పురుషార్థానికి సంబంధించినవి కూడా అందులో పెడతాము. అన్నీ కలిపి వింటేనే మీకు డ్రామా జ్ఞానం అర్థమవుతుంది. ఏదో ఒక పాయింట్ని పట్టేసుకుని ఆవేశానికి అలజడికి లోనవ్వద్దు. సో మురళిలు రెఫరెన్స్ ఇచ్చే చెప్తాము. సో ఇక్కడ కూడా ఏదైతే ఈ బాబా డ్రామా రీలులాగా తిరుగుతుంది అని అంటే, ఇక్కడ డ్రామాలో బాబా రచయిత అయితే మనం మాస్టర్ రచయితలం. బాబా రచన రిపిటీషన్ ఫిక్స్డ్. సో బాబా ఏం రచిస్తున్నారా అని చెప్పి ఒక్కసారి వీడియోని రివైండ్ చేసి వినండి. తర్వాత మన రచన ఏదైతే ఉందో, మన సంకల్పాలని, మన యొక్క సంస్కారాలని, మన ఆత్మ అన్న మొట్టమొదటి పాఠం. సో వీటిని మనం రచిస్తున్నాం. సో మన సంకల్పాల ద్వారానే మన యొక్క భవిష్యత్తుని, ప్రారంధాన్ని రచించుకుంటున్నాం. సో ఇది ఇక్కడ ఏది రిపిటీషను, ఏది ఫిక్స్డ్ అన్నది. సో బాబా రచన రిపిటీషన్ ఫిక్స్డ్, మన రచన అయిన సంకల్పాలు, సంస్కారాలు రిపిటీషను ఫిక్స్డ్ కాదు. 5000 సంవత్సరాలకు బాబా ఒకసారి అవతరించి మన చేత పురుషార్థం చేయిస్తారు. సో ప్రతీదీ ఫిక్స్ అయిపోయి ఉంటే బాబా రావాల్సిన అవసరం లేదు, ఇంత మురళి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సో ఇక్కడ ఏవైతే ఇల్లు కూల్చేస్తారు మళ్ళీ చూస్తే అవి నిర్మించబడి ఉంటాయి అంటున్నారు. సో డ్రామాలో అంతిమంలో ప్రకృతి క్లీనింగ్ ఏదైతే ఉందో, సత్యుగం రావాలి అని అంటే ఖచ్చితంగా ఈ కలియుగం అంతం అవ్వాలి, దాన్ని ప్రకృతి క్లీన్ కూడా చేయాలి. సో ఇది ఫిక్స్ అయ్యి ఉంది. సో ప్రకృతి క్లీనింగ్ ఏదైతే ఉందో, డ్రామాలో ప్రకృతికి కూడా పాత్ర ఉంది కాబట్టి ప్రకృతి క్లీనింగ్ నడుస్తుంది, అది మనం చేయటం లేదు. సో కాబట్టి అది ఫిక్స్ అయ్యి ఉంది. సో తర్వాత మళ్ళీ సత్యయుగ స్థాపన. సో అది సత్యయుగం రావాలి కాబట్టి మళ్ళీ అది ఏదైతే ఉందో అవి కొత్తవి నిర్మించబడితే అది మళ్ళీ, ఎందుకంటే సత్యయుగాన్ని తెచ్చేది బాబానే కాబట్టి అది మళ్ళీ అక్కడ ఫిక్స్ అయ్యి ఉంది. సో బాబా ఏం చేస్తున్నారు, మనం ఏం చేస్తున్నాం. సో ఆత్మ పరమాత్మ ప్రకృతి మధ్యలో నడుస్తున్న డ్రామా ఇది. సో డ్రామా అన్నది వ్యక్తి కాదు. సో ఆత్మ పరమాత్మ ప్రకృతి మధ్యలో నడుస్తున్న ఈ డ్రామాలో ఆత్మ పాత్ర ఏంటి, పరమాత్మ పాత్ర ఏంటి, ప్రకృతి యొక్క పాత్ర ఏంటన్న స్పష్టత ఉంటే కూడా డ్రామా జ్ఞానం పూర్తిగా అర్థమవుతుంది. లేదా డ్రామా చేయిస్తే చేస్తామంటే డ్రామా అన్నది వ్యక్తి కాదు, డ్రామాలో పురుషార్థం చేయాల్సింది మనము, అది చేయడానికి సూచనలు ఇచ్చేది పరమాత్మ. ఆ పురుషార్థం సతోగా ఉంటే ప్రకృతి సతోగా మన పట్ల స్పందిస్తుంది. మన పురుషార్థం కనుక తమో ప్రధానంగా ఉంటే ప్రకృతి తమో ప్రధానంగా మన పట్ల ప్రవర్తిస్తుంది. ఇది డ్రామా జ్ఞానం. సో అందుకే బాబా సినిమా రీల్ లాగా తిరుగుతుంది అని అంటే, సో డ్రామాలో ఎవరు రచయిత, ఎవరు మాస్టర్ రచయిత అన్న స్పష్టత కనుక ఉంటే ఈ డ్రామా సినిమా రీల్ లాగా తిరుగుతుందన్న పాయింట్ మనకి అర్థమవుతుంది. తర్వాత డ్రామాలో పాత్రను ఎవరు రచిస్తున్నారన్న మురళి గురించి కూడా తెలుసుకుందాం. ఇప్పుడు డ్రామాలో పాత్ర విషయానికి వచ్చేసరికి విద్యార్థులు డ్రామాలో పాత్రని బాబానే నిర్ణయిస్తారు. బాబా ఏం పాత్ర ఇస్తారేమో తెలీదు. లేదా ఎవరైనా మంచి సేవలు గనక చేస్తే బాబా వాళ్ళకి చాలా మంచి పాత్ర ఇచ్చారని చెప్పి మళ్ళీ మొత్తం భారం అంతా బాబా మీదనే వేసేస్తూ ఉంటారు. సో మొత్తం భారం అంతా అయితే బాబా మీద లేదా డ్రామా మీద, డ్రామాలో ఉంటే చేస్తాం. ఇలా బాబా మీద డ్రామా మీద వేసేయడం వల్ల ఏమైందంటే స్వపురుషార్థం అనేది దెబ్బతిన్నది. సో దానివల్ల ఆత్మలో ఏం సంస్కారాలు రికార్డ్ అవుతున్నాయి, ఆ సంస్కారం వల్ల ఏ జన్మలు వస్తాయన్న దాని మీద విద్యార్థులకు అవగాహన లేకుండా పోయింది. సో దానివల్ల ఏమైంది, ఇప్పుడు సంగమ యుగంలో తమ యొక్క సొంత జీవితాల్ని చూసుకుని ఇది ఏమి జీవితము, బాబా ఏంటి డ్రామాని ఇలా రచించారు, అసలు ఎందుకు రచించాలి, ఎందుకు పంపించాలి అని నిరాశ నిస్పృహలతో కూడుకున్న ఆలోచనలు రావడానికి కారణము వాళ్ళ పాత్రని వాళ్ళే రచించుకుంటున్నారన్న విషయం తెలియకపోవడం. సో డ్రామాల బాబా రచయిత అయితే మనం మాస్టర్ రచయితలం. సో ఇక్కడ మన కర్మలకు ఆధారంగానే పాత్రలన్నవి రచింపబడుతున్నాయన్న విషయాన్ని బాబా 2019 జూన్ నెల 24వ తారీఖు సాకారం మురళిలో చెప్పారు. ఈ మురళిలో బాబా ఏం చెప్పారంటే, ప్రతి ఒక్క ఆత్మ పాత్ర వారిది నడుస్తుంది. వీరందరి పాత్రలను పరమాత్ముడే నడిపిస్తున్నారని అనరు. ప్రతి ఒక్క ఆత్మది వారి కర్మ ఖాతా ఏది చేస్తారో దానిని పొందుతారు అంటున్నారు. సో డ్రామా జ్ఞానానికి వచ్చేసరికి కర్మల యొక్క గుహ్యగతి
అంటే కర్మల ఖాతాని పక్కన పెట్టేసి దాన్ని విడదీసి దీన్ని విడదీసి అర్థం చేసుకునేసరికి కూడా స్పష్టత రాలేదు విద్యార్థులకి. సో డ్రామాల బాబా మనకి రాజయోగాన్ని నేర్పించి శక్తిశాలిగా చేసింది. మనస వాచ కర్మన ఈ 3 సేవలు శ్రీమతానికి అనుసారంగా చేస్తే శ్రేష్ఠ భాగ్యము, శ్రేష్ఠ సంపాదన, పదమాపదం భాగ్యం తయారవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది, బాబా చేస్తారు, బాబా చూస్తారు అనేసి వేసేసరికి ఇక్కడ స్వపురుషార్థం అనేది దెబ్బతిన్నది. సేవల విషయానికి వచ్చేసరికి బాబా ఏం సేవలు చేయిస్తారో చూడాలి, మరి నేను బాబాకి చెప్పేశాను అంటున్నారు. సో బాబా మురళిలోనేమో సూచనలు ఇచ్చేశారు, మనసా వాచ కర్మన ఇదిగో ఈ రకంగా చేస్తే దీనికి ఇన్ని మార్కులు వస్తాయి, ఇంత సంపాదన వస్తుందని. సో ఆ పాయింట్లన్నీ పక్కన పెట్టేశాం. పక్కన పెట్టేసి ఒకే పాయింట్ డ్రామా, ఫిక్స్డ్ రిపిటేషన్. సో దానివల్ల ఏమైంది, పుణ్యం ఖాతా జమ కాలేదు. ఆ పుణ్యం ఖాతా జమ కాకపోవడం వల్ల ఏమైంది, ఇప్పుడు ప్రస్తుతం సంగమ యుగంలో వాళ్ళ స్వంత జీవితాలు చూసుకుని ఏవైతే శారీరక రోగాలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఈ అన్ని సమస్యలను చూసుకుని దుఃఖపడుతున్నారు అని అంటే పోయిన కల్పంలో పాత్రని బాబా శ్రీమతానికి అనుసారంగా రచించుకోలేదు. సో ఇప్పుడు మళ్ళీ సంగమ యుగం వచ్చింది, మళ్ళీ బాబా వచ్చి సూచనలు ఇస్తున్నారు. ఇప్పుడు గనక ఒకవేళ మార్చాలి అని అనుకుంటే మార్చొచ్చు అంటున్నారు బాబా. అంటే 5000 సంవత్సరాలకు ఒకసారి అవతరించి మన 63 జన్మల పాపపు ఖాతాని భస్మం చేసి వినాశనం చేసేసి ఆత్మని క్లీన్ చేసేస్తున్నారు ఇక్కడ. అంటే మళ్ళీ ఇక్కడ ఫ్రెష్ రికార్డింగ్ చేయొచ్చు. సో మన కర్మల ఖాతా ఏదైతే ఉందో దానికి అనుసారంగానే పొందుతారు. పరమాత్ముడే పాత్రల్ని నడిపిస్తారని అనరు అంటున్నారు. సో ఏ విద్యార్థులైతే బాబానే పాత్ర ఇస్తారు, బాబా చూసుకుంటారు, బాబా వాళ్ళకు మంచి పాత్ర ఇచ్చారు అని ఈర్షకు లోనవుతూ ఉంటారో ఇలాంటి విద్యార్థులు ఈ వాక్యాలు చదువుకోవాలి. వీరందరి పాత్రలను పరమాత్ముడే నడిపిస్తున్నారని అన్నారు అంటున్నారు. సో బాబా పాత్ర ఏంటి, ఇక్కడ జ్ఞాన యోగాల ద్వారా మనకి మన యొక్క భాగ్యాన్ని ఏ రకంగా రక్షించుకోవాలా అని చెప్పి తెలియజేసే భాగ్య విధాత. అంటే భాగ్యాన్ని రచించుకునే విధిని తెలియచేస్తారు, అందుకే భాగ్య విధాత అన్నారు. సో దానికి కావాల్సిన జ్ఞానము, శక్తులు, ఖజానాలు, ప్రాప్తులు అన్నీ మనకి ఇచ్చేస్తారు. వాటిని ఆధారంగా తీసుకుని అంటే వాటిని పెట్టుబడిగా పెట్టుకుని మన సంపాదన అన్నది మనము సంపాదించుకోవాలి. తర్వాత డ్రామాల ముఖ్యమైన ప్రశ్న, డ్రామాలో పాత్రని మార్చవచ్చా అంటే బాబా మార్చవచ్చని అంటున్నారు. సో ఆ పాత్రని ఏ రకంగా మారుస్తారా అన్నది బాబా 30th May 1973 మురళిలో చెప్పారు. సో ఆ మహావాక్యాలు తెలుసుకుందాము. డ్రామాలో పాత్రని మార్చవచ్చు అని చెప్పి బాబా 30th May 1973 మురళిలో చెప్పారు. సో ఇప్పటి వరకు ఈ వీడియోలో ఏవైతే అన్ని స్లైడ్స్ వేసి చూపించామో మొట్టమొదటి స్లైడ్ డ్రామా రూపీ కెమెరా నుంచి మొదలు పెడితే ఆ తర్వాత ఆత్మ అన్న మొట్టమొదటి పాఠము, అందులో ముఖ్యంగా సంస్కారాల ఆధారంగానే పాత్రలు, మన యొక్క సంపాదన, మన యొక్క జీవితము అన్నీ నిర్ణయించబడుతున్నాయి. సో ఇక్కడ నిర్ణయించేది పాత్ర మనమే కాబట్టి ఏ పాత్ర కావాలో అది శ్రీమతానికి అనుసారంగా, శ్రీమతంలో బాబా మనకి ఏదైతే చెప్తున్నారో దాని ఆధారంగా రచిస్తూ పోవాలి. సో అందుకే ఇప్పటి వరకు ఏదైతే అయిపోయిందో అది ఫుల్ స్టాప్ అంటాడు. అంటే కల్పకృతం ఏదైతే జరిగిందో ఇంక అది ఫుల్ స్టాప్. అక్కడ ఏం జన్మ వచ్చిందా అని శరీరాల గురించి వాటి గురించి ఆలోచించడం అని కాకుండా ఇక్కడ మీ 84 జన్మల రికార్డింగ్ ఇప్పుడు జరుగుతోంది. సో విద్యార్థులు గమనించాలి ఈ పాయింట్. రాబోయే కల్పంలో ఏవైతే 84 జన్మలు ఉన్నాయో ఆ 84 జన్మలని ఇప్పుడు ఈ సంగమ యుగంలో మనమే నిర్ణయిస్తున్నాము. ఆ జన్మలు రావడానికి ఆధారం మన యొక్క సంస్కారాలు. ఆ సంస్కారాల రికార్డింగ్ ఇప్పుడే నిండుతుంది. కాబట్టి దీన్ని మార్చాలి అని అంటే మీ యొక్క వృత్తి, వాణి రాజయుక్తంగా, యుక్తియుక్తంగా ఉండాలి అంటారు. సో ఆ మహావాక్యాలు ఇప్పుడు ఇక్కడ స్క్రీన్ మీద వేసి చూపిస్తున్నాము. సో ఇక్కడ బాబా ఏమంటారంటే మా యొక్క ప్రతి కర్మ 84 జన్మల యొక్క రికార్డింగ్ నింపుకోవడానికి ఆధారమని సదా గుర్తు పెట్టుకోండి అంటున్నారు. ఇక్కడ బాబా సదా అంటే ఎప్పటికీ గుర్తు పెట్టుకోండి అంటున్నాడు. ఏమని, ప్రతి కర్మ, కర్మ అంటే ఇక్కడ మనస వాచ కర్మన, మన ఆలోచన, మన వాక్కు కర్మ, ఇలా ప్రతి కర్మ
84 జన్మల యొక్క రికార్డింగ్ నింపుకోవడానికి ఆధారమని సదా గుర్తుపెట్టుకోండి. సో 84 జన్మల పాత్ర ఇప్పుడే నిర్ణయించబడుతుంది, మనమే నిర్ణయిస్తున్నాము. సో సంస్కారాల రికార్డింగ్ మనమే చేస్తున్నాము. అందుకే దీన్ని డ్రామా రూపీ కెమెరా అంటున్నాడు. అందుకే కెమెరాలో అన్నీ రికార్డ్ అయ్యేటప్పుడు అలజడి చెందకుండా సంకల్పంలో దృఢత్వంతో దైవీ గుణాలు నింపుకుని రికార్డ్ చేయండి అంటున్నాడు. మీ వృత్తి వాయుమండలం మరియు మీ వాణిని యథార్థ రూపంలో సెట్ చేసుకోండి. వారు కూడా వాతావరణాన్ని తయారు చేస్తారు. అదేవిధంగా మీరు కూడా మీ వాతావరణాన్ని అంతర్ముఖత యొక్క శక్తితో శ్రేష్టంగా తయారు చేసుకోండి అంటున్నాడు. సో ఈ వీడియోలో ఏదైతే ఫస్ట్ స్లైడ్ వేసి చూపించామో డ్రామా రూపీ కెమెరా అని చెప్పేసి, ఆ కెమెరా ద్వారా రికార్డ్ అవుతుందంటే ఆత్మల రికార్డ్ అవుతుంది. అదే బాబా ఇక్కడ చెప్తున్నారు, స్థూలమైన రికార్డింగ్ చేసేటప్పుడు వాతావరణాన్ని తయారు చేస్తారు. తో స్థూలంగా ఎవరైనా ఏదైనా సినిమాని షూటింగ్ తీసేటప్పుడు ఆ యొక్క వాతావరణము, ఆ లైటింగ్, ఆ సౌండ్ ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉండేటట్టు చూసుకుంటారు. సో అదేవిధంగా మీ ఆత్మలో ఏవైతే రికార్డ్ అవుతున్నాయో ఈ సంకల్పాలు, ఈ సంస్కారాలు, ఈ రికార్డింగ్ చేసేటప్పుడు మీ వృత్తి వాయుమండలం మరియు మీ వాణిని యథార్థ రూపంలో సెట్ చేసుకోండి. సో ఏదైతే వాళ్ళు సన్లైట్ కానీ ఆ లైటింగ్, ఆ సౌండ్ ఎఫెక్ట్స్ అన్నీ పర్ఫెక్ట్గా వచ్చినట్టు చూసుకుంటారో, అదేవిధంగా మన యొక్క వృత్తి అంటే మన యొక్క సంకల్పాలు మరియు మన యొక్క వాణి అంటే మన యొక్క ఏదైతే మన వాచ ఇది ఉందో ఇవన్నీ యథార్థ రూపంలో అంటే ఆత్మ అన్న స్థితిలో ఆత్మ యొక్క స్వధర్మాన్ని ఆధారంగా తీసుకుని మన యొక్క వృత్తిని వాణిని సెట్ చేసుకోండి అంటున్నాడు. సో ఆత్మ యొక్క స్వధర్మమైన శాంతి, ప్రేమ, పవిత్రత, జ్ఞానము, సుఖము, ఆనందము, శక్తి వీటిని ఆధారంగా తీసుకుని మీరు రికార్డ్ చేసేటప్పుడు మీ యొక్క వృత్తిని వాణిని ఆ రకంగా సెట్ చేసుకోండి అంటున్నాడు. సెట్ చేసుకున్న తర్వాత అప్పుడు మీ అంతర్ముఖత యొక్క శక్తితో, అంతర్ముఖత అంటే అక్కడ స్థూలమైన షూటింగ్ జరిగేటప్పుడు బయట ఏం జరుగుతుందా అని చూసి దాన్ని ఆధారంగా తీసుకుని రికార్డ్ చేస్తారు. అంటే బయట జరిగేది రికార్డ్ చేస్తూ పోతారు. కానీ ఇక్కడ రివర్స్, ఇక్కడ ఆత్మలో రికార్డింగ్ అవుతుంది కాబట్టి అంతర్ముఖత యొక్క శక్తితో, అంటే లోపల, అంటే బయట ఏవైనా సంఘటనలు జరుగుతుంటే వాటిని రికార్డ్ చేయొద్దంటున్నాడు బాబా. సాక్షి స్థితిగా ఉండాలి. సో బాబా మురళిలో ఏవైతే మనకు చెప్తున్నారో వాటి ఆధారంగా ఇక్కడ మనం రికార్డింగ్ చేస్తూ పోవాలి. అంటే బయట ఏదన్నా గొడవ జరుగుతున్నా ఆ గొడవకు సంబంధించిన సంకల్పాలు ఏవి రికార్డ్ చేయొద్దు. ఎవరిని చూసినా వీళ్ళ ఆత్మిక సోదరులు, శాంతి స్వరూపాలు, ఒక తండ్రి పిల్లలని ఏదైతే బాబా మురళిలో జ్ఞానాన్ని తెలియచేశారో దీన్నే రికార్డ్ చేయాలి. అందుకే అంతర్ముఖత యొక్క శక్తితో శ్రేష్టంగా తయారు చేసుకోండి. సో ఈ రకంగా చేసుకుని వృత్తిని శ్రేష్టంగా మరియు వాణిని కూడా రాజయుక్తంగా, యుక్తియుక్తంగా తయారు చేసుకోండి. సో ఆలోచనల్ని, వాణిని రాజయుక్తంగా అంటే స్వరాజ్యాధికారులు అంటే ఆత్మాన్న స్థితిలో ఉండి, యుక్తియుక్తంగా అంటే సాక్షి. సో ఈ యోగయుక్తంగా, యుక్తియుక్తంగా అన్న పదాలకు అర్థం బాబా సారథి, సాక్షి అని చెప్పారు. సో ఇక్కడ బయట గొడవలు జరుగుతుంటే ఇక్కడ డ్రామాలో ముఖ్యమైన పాయింట్ యుక్తియుక్తంగా అంటే సాక్షి స్థితి అని అర్థం. అంటే బయట నుంచి రికార్డింగ్ నడవద్దు. ఇక్కడ అంతర్ముఖత అంటే ఆత్మలో ఏవైతే శ్రేష్ఠ సంకల్పాలు, బాబా యొక్క జ్ఞాన ఖజానా ఉందో ఆ ఖజానాలో నుంచి సంకల్పాలు తీసుకుని రికార్డ్ చేయాలి. సో ఆ రకంగా యుక్తియుక్తంగా ఎప్పుడైతే మీరు వాతావరణాన్ని ఇవన్నీ తయారు చేసుకుంటారో అప్పుడే ఈ ఫలితం మారుతుంది కదా, అంగీకారమేనా అంటున్నారు. సో డ్రామాలో ఏదైతే రికార్డ్ చేస్తున్నారో అది ఏ రకంగా రికార్డ్ అవుతుంది, ఏ రకంగా దాన్ని మార్చాలా అని చెప్పేసి బాబా ఈ మురళిలో చెప్పారు. సో కాబట్టి విద్యార్థులు డ్రామా జ్ఞానాన్ని తెలుసుకుని హర్షితంగా ఉండాలి. బాబా మురళికి అనుసారంగా చేస్తే అసలు డ్రామాని చూసి భయపడడం కానీ, అలజడి చెందడం కానీ అవసరమే లేదు. ఇక్కడ డ్రామాలో చేసే తప్పులు మనం చేస్తున్నాం, బాబా సరిదిద్దుతూ పోతున్నారు. ఇంకా సంతోషించాల్సిన విషయం అది.
కానీ అలా కాదని బాబా మీద డ్రామా మీద వేసేసి అలా సంకల్పాలని సంస్కారాలను గాలి కొదిలేస్తే మాత్రము వచ్చే పాత్రలు కూడా అన్నీ వ్యర్థమైన పాత్రలే వస్తాయి. మళ్ళీ మనమే దుఃఖాన్ని అనుభవించాల్సి వస్తుంది. సో మళ్ళీ డ్రామాలో పాత్రని మార్చే సంకల్పాలు మహావాక్యాలు ఏవైతున్నాయో ఒక్కసారి మళ్ళీ చదువుతున్నాము. వృత్తిని శ్రేష్టంగా మరియు వాణిని కూడా రాజయుక్తంగా యుక్తియుక్తంగా తయారు చేసుకోండి. అప్పుడే ఈ ఫలితం మారుతుంది కదా, అంగీకారమేనా అని అంటున్నారు బాబా. సో ఈ ప్రశ్నలకు సమాధానము ఎవరికి వాళ్ళు ఇచ్చుకోవాలి.